ఓకే. ఎస్ ఫ్రెండ్స్, బ్రాంచింగ్. ఎస్. సో బ్రాంచింగ్ లో మనకి తెలుసు ఆల్రెడీ హౌ టు క్రియేట్ ఎ బ్రాంచ్. ఎస్ ఫ్రెండ్స్, బ్రాంచింగ్. బ్రాంచ్ బ్రాంచింగ్ ఓకే. బ్రాంచింగ్ లో మనకి యాక్చువల్ గా ఫస్ట్ క్వశ్చన్ హౌ టు క్రియేట్ బ్రాంచ్. హౌ టు క్రియేట్ ఎ బ్రాంచ్. ఓకే. అంటే ఒక బ్రాంచ్ ని ఎలా తయారు చేయాలి. ఎస్. ఎలా తయారు చేయాలంటే ఎస్ ఫ్రెండ్స్, చూడండి, ఒక బ్రాంచ్ ని ఎలా తయారు చేయాలి. బ్రాంచ్ అంటే ఏం సార్? న్యూ బ్రాంచ్. మళ్ళీ హౌ టు క్రియేట్ ఏ న్యూ బ్రాంచ్ ఇన్సైడ్ దిస్. హౌ టు క్రియేట్ ఎ న్యూ బ్రాంచ్. సో దానికోసం మనం గిట్టే వాడతాం. ఎస్, గిట్ అనేది ఏంది? ఎస్. తర్వాత ఏంటి? బ్రాంచ్. ఇది అంతా కూడా గిట్ కమాండ్స్, యాక్చువల్గా లైనెక్స్ కమాండ్స్ కాదు. అయితే లైనెక్స్ సర్వర్ లో మనం పనిచేస్తున్నాం. ఇవన్నీ గిట్ కమాండ్సే, గిట్ ప్యాకేజీకి సంబంధించిన కమాండ్స్. లైనెక్స్ సర్వర్ లో మనం ఈ కమాండ్స్ ని ఎగ్జిక్యూషన్ చేస్తున్నాం. అందుకని ఇది లైనెక్స్ కమాండ్స్ మాత్రం కాదు, ఇది గిట్ కమాండ్స్ అని చెప్పాలి. గిట్ బ్రాంచ్. ఓకే. అగైన్ బ్రాంచ్ నేమ్, అగైన్ బ్రాంచ్ నేమ్ అని రాయాలి. దట్స్ ఇట్. సో అప్పుడు మనం ఏంది? గ్రిట్ బ్రాంచ్. బ్రాంచ్ నేమ్ ఏంటంటే మనకి డిఈవి రాసుకో. బ్రాంచ్ నేమ్ ఏంటంటే సంథింగ్. ఎస్ రాసుకో, నో ప్రాబ్లం. ఎస్. ఇలా బ్రాంచ్. బ్రాంచ్. కొన్ని కొన్ని సందర్భాల్లో మనకి రియల్ గా అక్కడ మెయిన్ బ్రాంచ్, ఇక్కడ మెయిన్ బ్రాంచ్ ఉండాలి. రూల్ అది. గిట్ హబ్ అనేది అటు చెప్పాడు, సజెస్ట్ చేశాడు. ఏం చేశాడు? ఎస్ ఫ్రెండ్, చూడండి, గిట్ హబ్ అనేది ఏం చేశాడు వాడు అంటే, ఇదిగో బాబు, ఇదిగో ఇది నీ లోకల్ మిషన్. ఈ లోకల్ మిషన్ లో ఇదంటే లైనెక్స్ సర్వర్ అమ్మా. ఓకే. లైనెక్స్ సర్వర్ లో నువ్వు ఏం సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసావు? గిట్ అనేది ఇన్స్టాల్ చేసావు. ఎస్, గిట్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసావు. నువ్వు గిట్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసావు కాబట్టి బ్రాంచింగ్ కాన్సెప్ట్ నీకు వర్కౌట్ అయ్యిద్ది. అయితే ఈ గిట్ అనేది ఎస్ ఫ్రెండ్స్, డిఫాల్ట్ గా ఒక బ్రాంచ్ ని కలిగి ఉండదు. డిఫాల్ట్ బ్రాంచ్. ఆ డిఫాల్ట్ బ్రాంచ్, డిఫాల్ట్ బ్రాంచ్, డిఫాల్ట్ బ్రాంచ్. సో డిఫాల్ట్ బ్రాంచ్ ఏందని చూస్తే దాని పేరే మాస్టర్. మాస్టర్ బ్రాంచ్ ఉంటుంది. ఓకే. సో ఇది లైనెక్స్ సర్వర్ లో ఉన్న గిట్ ప్యాకేజ్ అనేది ఇన్స్టాల్ చేస్తే అప్పుడు డిఫాల్ట్ బ్రాంచ్ మాస్టర్ అవుతుంది. ఓకే. అయితే ఇక్కడ ఇక్కడ ఇది లైనెక్స్ సర్వర్ కాదు, ఇది రిపాజిటరీ, ఇది స్టోరేజ్ ఏరియా. స్టోరేజ్ ఏరియా అనుకోండి, స్టోరేజ్ ఏరియా. సోర్స్ కోడ్ ని స్టోర్ చేసే ప్లేస్ ఇది. ఫైనల్ సోర్స్ కోడ్ ని స్టోర్ చేసే ప్లేస్ ఇది. ఈ ప్లేస్ అనేది ఎస్ ఫ్రెండ్స్, సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ టూల్ కింద గిట్ హబ్ అని మనం మాట్లాడతాం. గిట్ హబ్. బాగుంది. గిట్ హబ్ మాట్లాడతాం. సో ఇక్కడ ఈ గిట్ హబ్ అనేది స్టోరేజ్ ఏరియా యాక్చువల్గా చెప్పాలంటే. అంటే ఫైనల్ కోడ్ అంతా ఇక్కడే ఉంటుంది. ఎస్, ఫైనల్ కోడ్ అంతా ఇక్కడ ఉండదా ఏంది? ఫైనల్ కోడ్ ఇక్కడ కూడా ఫైనల్ కోడ్ ఉంటుంది యాక్చువల్ గా. ఇది ఫైనల్ కోడే, ఇది ఫైనల్ కోడే. అయితే ఈ కోడ్ అనేది నీ మిషన్ లో ఉంటుంది. దిస్ ఈజ్ యువర్ లోకల్ మిషన్. దిస్ ఈజ్ వాట్ విచ్ ఈస్ అవైలబుల్ ఇన్ సమ్వేర్. దిస్ క్యాన్ బి యాక్సెస్డ్ బై ఎనీ వన్. అర్థమైందా? అంటే ఇక్కడున్న ఈ కోడ్ ని, ఫైనల్ కోడ్ ని వేరే వాళ్ళు యాక్సెస్ చేయాలంటే కష్టం. అందుకని ఈ ఫైనల్ కోడ్ ఇక్కడ పుష్ చేస్తున్నాం. ఈ పుష్ చేసిన కోడ్ ఇక్కడ ఉంటుంది యాక్చువల్ గా. ఇది ఫైనల్ కోడ్ యాక్చువల్ గా. ఈ ఫైనల్ కోడ్ అనేది ఎవరైనా యాక్సెస్ చేసుకుంటారు. ఎనీబడి కెన్ యాక్సెస్ దిస్ ఫైనల్ కోడ్ ఇఫ్ యు ఆర్ ప్రొవైడింగ్ యువర్ క్రెడెన్షియల్స్. అంతే కదా. యాక్సెస్ టోకెన్ కీ ఇవ్వాలి, యాక్సెస్ టోకెన్ ఇవ్వాలి, అంటే పాస్వర్డ్ ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం ఇక్కడ మీకు యూజర్ నేమ్ కూడా ఇవ్వాలి. ఎస్, గిట్హబ్ యూజర్ నేమ్ ఇవ్వాలి. గిట్హబ్ యూజర్ నేమ్, గిట్హబ్ పాస్వర్డ్. గిట్హబ్ పాస్వర్డ్ అంటే టోకెన్, యాక్సెస్ టోకెన్ నువ్వు తయారు చేసిన దాన్ని పాస్వర్డ్ అని పిలుస్తాం. అంతేగాని గిట్హబ్ పాస్వర్డ్ ఎవరికి ఇవ్వం. యాక్సెస్ టోకెన్ క్రియేట్ చేసి అది ఇస్తాం. సో అది ఫైనల్ కోడ్ పుష్ చేసావు. చేసిన తర్వాత మళ్ళీ వేరే ఒక వ్యక్తి, ఇక్కడ ఉన్న వ్యక్తి, ఇక్కడ ఒక వ్యక్తి ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఎస్, తన ల్యాప్టాప్ నుంచి ఇదిగో ఇక్కడ కనెక్ట్ అయిపోయి తన లోకల్ మిషన్ ఉంది కదా, తన లోకల్ మిషన్ లోకి తెచ్చుకుంటాడు. ఈ కోడ్ తెచ్చుకొని ఏదో మాడిఫికేషన్ చేసి మళ్ళీ సమ్మర్ తెస్తాడు. అదేంటంటే దాన్ని మనం పుల్ అంటాం. పుల్. పుల్ అంటాం. పుల్ అంటే దాని తర్వాత క్లోన్. పుల్, క్లోన్ రెండు ఉన్నాయి. ఈ రెండింటి గురించి డిఫరెన్స్ చెప్పి మీకు అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత వేరే విషయం, వేరే టాపిక్ అసలు, అది వేరే వదిలేసాయి. సో ఫైనల్ కోడ్ ఈజ్ అవైలబుల్ ఇన్ దిస్ గిట్ హబ్ అండ్ దిస్ ఇస్ ఆల్సో ఇన్ గిట్ హబ్. అయితే ఇక్కడ గిట్ హబ్ లో కూడా ఒక బ్రాంచ్ ఉంటుంది. యాక్చువల్ ఒక బ్రాంచ్ ఉంది. బ్రాంచ్. ఈ బ్రాంచ్ నే మనం ఏమని పిలుస్తాం అంటే మెయిన్. బ్రాంచ్ నే మనం ఏమని పిలుస్తున్నాం? మెయిన్ అని పిలుస్తాం. ఎస్, దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ మెయిన్ బ్రాంచ్. చూసారా, ఇది మెయిన్ బ్రాంచ్. అలాగా బ్రాంచ్ పేరు ఇక్కడేమో మెయిన్ కనిపిస్తుంది, బ్రాంచ్ పేరు ఇక్కడేమో మాస్టర్ కనిపించింది. ఎక్కడ? నీ లోకల్ రిపాజిటరీ. ఇది లోకల్ రిపో, లోకల్ రిపో అనుకుంటే. ఇదేమో రిమోట్ రిపో. ఇదేంది? ఇది ఈ సైడ్ రిమోట్ రిపో, రిమోట్.
రిమోట్ రిపోజిటరీ. ఎస్. అయితే ఇక్కడ మాస్టర్ బ్రాంచ్, ఇక్కడ ఏమో మెయిన్ బ్రాంచ్ ఉంది కదా. అయితే గిట్ హబ్ కూడా ఏం చెప్పాడు అంటే, అరే బాబు మాస్టర్ ని తీసేసి మెయిన్ గా మార్చరా బాబు దీన్ని కూడా అని చెప్పాడు. అంటే ఏంది, మాస్టర్ అనే బ్రాంచ్ ని తీసేసేయి. కరెక్టే, మాస్టర్ అనేది వస్తుంది ఇనిషియల్ గా, డిఫాల్ట్ గా, దాన్ని తీసేసి చేంజ్ చేసేసి మళ్ళీ మెయిన్ గా చేసుకో. అంటే కాన్ఫిగరేషన్ ఈజీ అయింది మన ఇద్దరికి మధ్య అని చెప్పాడు ఎవడు, గిట్ హబ్ వాడు. అందుకోసం మెయిన్ ని తీసుకో, మాస్టర్ తీసేసి మెయిన్ గా చేస్తా. అంటే మాస్టర్ ని తీసేసి అంటే తీయటం కాదు, డిలీట్ చేయటం కాదు, జస్ట్ చేంజ్ ద నేమ్ ఆఫ్ ద బ్రాంచ్, చేంజ్ ద నేమ్ ఆఫ్ ద బ్రాంచ్, అది చేంజ్ ద నేమ్ ఆఫ్ ద బ్రాంచ్. సో హౌ టు చేంజ్ ద బ్రాంచ్ నేమ్, అది ఇక్కడ రావాల్సింది. హౌ టు చేంజ్ ద బ్రాంచ్ నేమ్. బ్రాంచ్ నేమ్ ఎలా చేంజ్ చేస్తావు, అర్థమైంది. బ్రాంచ్ నేమ్ ఎలా చేంజ్ చేస్తావు అంటే గిట్ రాసి బ్రాంచ్ అని రాసి హైఫన్ నేమ్, అర్థమైంది. తర్వాత మెయిన్. సో అదనమాట. అంటే బిఫోర్ చేంజింగ్ ఎనీ బ్రాంచ్ నేమ్ యూ మస్ట్ బి ఇన్ దట్ పర్టికులర్ బ్రాంచ్, యూ మస్ట్ బి ఇన్ దట్ పర్టికులర్ బ్రాంచ్. నువ్వు ఆ బ్రాంచ్ లోపల ఉండాలి, అప్పుడు చేంజ్ చేసుకో. విత్ ద హెల్ప్ ఆఫ్ ద అబౌవ్ స్టేట్మెంట్. ఎస్, విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ స్టేట్మెంట్. ఎస్, ఇక్కడ రాయండి. సో నోట్, నోట్ ఏం రాయాలా, బిఫోర్ చేంజింగ్ ఎనీ బ్రాంచ్ నేమ్ యూ మస్ట్ బి ఇన్ దట్ పర్టికులర్ బ్రాంచ్. సో అప్పుడు గిట్ బ్రాంచ్ ఎం మెయిన్, అంటే ఇక్కడ న్యూ బ్రాంచ్ నేమ్. ఎగ్జిస్టింగ్ బ్రాంచ్ నేమ్ ఇవ్వాల్సిన అవసరం, ఎందుకంటే నువ్వు ఆ బ్రాంచ్ లోనే ఉన్నావు కదా, ఇంకెందుకు ఎగ్జిస్టింగ్. సో అప్పుడు మనం ఏం చేస్తాం, గిట్ అని రాసి బ్రాంచ్ అని రాసి హైఫన్ ఎం రాసి న్యూ బ్రాంచ్ నేమ్ మెయిన్ అని రాస్తా. అప్పుడు మాస్టర్ బ్రాంచ్ విల్ బి చేంజ్డ్ యాజ్ ఎ న్యూ బ్రాంచ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యు ఆర్ ఇన్ మాస్టర్ బ్రాంచ్, you executed the statements, so master branch will be changed as a main branch. అది రాసుకో కావాలి. suppose if you are in master branch, if you are in master branch, yes, if you are in master branch, మీరు మాస్టర్ బ్రాంచ్ లో ఉంటే, ఓకే, if you are in master branch, just execute the execute the above steps, above statement, okay. Then your master branch will be changed as అంతే. ఇది యాక్చువల్ గా. సో ఇక్కడ చూసారా, మాస్టర్ బ్రాంచ్ ని మెయిన్ బ్రాంచ్ గా తీయచ్చు, మాస్టర్ బ్రాంచ్. ఇది స్టోరీ, అర్థమైంది. హౌ టు చేంజ్ ద బ్రాంచ్ ని. హౌ టు చేంజ్ ద బ్రాంచ్ నేమ్, ఇది యాక్చువల్ గా. అదే బ్రాంచ్ నేమ్ చేంజ్ అయ్యింది సార్. ఇక్కడ గిట్ బ్రాంచ్ ఎం ఉంది కదా, మరి క్యాపిటల్ ఎం ఉపయోగపడితే ఏమన్నా, క్యాపిటల్ ఎం రాసుకోవచ్చా, రాసుకో, నో ప్రాబ్లం. క్యాపిటల్ ఎం, ఐదర్ వీ కెన్ యూస్ స్మాల్ ఎం ఆర్ క్యాపిటల్ ఎం, రాసుకోండి కావాలి. ఐదర్ యూస్ క్యాపిటల్ ఆర్ స్మాల్, ఐదర్ వి యూజెస్ క్యాపిటల్ ఆర్ స్మాల్, మీరు ఏదైనా చేసుకోవచ్చు. ఇది బ్రాంచ్ యూనో చేంజ్ చేసుకోవాలంటే, బ్రాంచ్ నేమ్ చేంజ్ చేసుకోవాలంటే. సో అదే. అయితే ఒక బ్రాంచ్ నుంచి ఇంకో బ్రాంచ్ లోకి స్విచ్ అవ్వాలంటే, ఐ వాంట్ టు స్విచ్ ఫ్రమ్ వన్ బ్రాంచ్ టు అనదర్ బ్రాంచ్ అంటే అప్పుడు ఏం చేయాలా, ఇప్పుడు ఇక్కడ మూడోది, మూడోది, ఎస్, ఓకేనా. ఇదేంది, ఇది హౌ టు క్రియేట్ ఎ న్యూ బ్రాంచ్, ఇది వేరు. హౌ టు చేంజ్ ద బ్రాంచ్ నేమ్ వేరు. ఇక్కడ మూడోది ఏంటి, హౌ టు switch, swit, switch from one branch to
అనదర్ ANOTHE అనదర్ బ్రాంచ్. హౌ టు స్విచ్ ఫ్రమ్ వన్ బ్రాంచ్ టు అనదర్ బ్రాంచ్ అంటే ఒక బ్రాంచ్ నుంచి ఇంకో బ్రాంచ్ లో స్విచ్ అవ్వాలి. ఒక బ్రాంచ్ నుంచి ఇంకో బ్రాంచ్ లోకి స్విచ్ అవ్వాలంటే సేమ్ థింగ్ ఇది ఫాలో అవ్వాలి. యూ మస్ట్ బి బిఫోర్ స్విచ్చింగ్ ఎనీ బ్రాంచ్ యూ మస్ట్ బి ఇన్ దట్ పర్టికులర్ బ్రాంచ్ అంతే. అర్థమైందా? అంతే. ఇక్కడికి వెళ్ళి బిఫోర్ యూ స్విచ్చింగ్ స్విచ్చింగ్ SWITCHING బిఫోర్ యూ స్విచ్చింగ్ ఎనీ బ్రాంచ్ బిఫోర్ యూ స్విచ్చింగ్ ఫ్రమ్ వన్ బ్రాంచ్ టు అనదర్ బ్రాంచ్ ఫ్రమ్ one branch to another branch, one branch to another branch, you must be in that particular branch so that you can switch. ఓకేనా? అంటే యూ మస్ట్ బి ఇన్ పర్టికులర్ బ్రాంచ్. ఒక బ్రాంచ్ లో ఉండాలి నువ్వు. ఎస్, అక్కడి నుంచి స్విచ్ అవ్వాలి. ఎక్కడ స్విచ్ అవ్వాలో రాస్తే చాలు, ఆ బ్రాంచ్ లోకి నువ్వు స్విచ్ అవుతావు. ఎలాగా ఎలాగా అంటే ఎస్, గిట్ రాసుకో, CHECKO చెక్అవుట్. అగైన్ బ్రాంచ్ నేమ్, స్విచ్చింగ్ బ్రాంచ్ నేమ్ అని రాసుకోండి. నేను చాలా సింపుల్ వర్డ్స్ ఇంగ్లీష్ లో మీకు ఈజీగా నేర్పిస్తాను. నో ప్రాబ్లం. ఓకే, వెరీ వెరీ సింపుల్ గా నేర్పిస్తాను. ఓకే, పైగా వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అన్ని కూడా ఇంటర్వ్యూలో ఖచ్చితంగా నేను టచ్ చేస్తాడు. అందుకోసం దీనికి ఇంత క్లారిటీగా నేర్చుకుంటాను. గిట్ చెక్అవుట్ స్విచ్చింగ్ బ్రాంచ్ నేమ్ అంటే ఇప్పుడు సపోజ్ నేను ఏమంటానంటే గిట్ రాసి CHECKOUT CHECKO చెక్అవుట్ స్విచ్చింగ్ బ్రాంచ్ నేమ్ ఏంటంటే DEV అనుకో. దట్స్ ఇట్. అప్పుడు ఏమైంది? సపోజ్ ఇఫ్ యు ఆర్ ఇన్ మెయిన్ బ్రాంచ్, నౌ యూ కెన్ స్విచ్ ఇన్ టు డెవలప్మెంట్ బ్రాంచ్. దట్స్ ఇట్. అంతేనా? ఎస్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ example suppose for example if you are in yes friends, sorry, main branch, yes, you can switch if you execute execute the above statement state when you can switch SWTCH from yes friends main branch to dev branch. అది విషయం. మెయిన్ బ్రాంచ్ టు అది dev branch మెయిన్. అది స్టోరీ. ఓకేనా? మెయిన్ బ్రాంచ్ నుంచి అక్కడికి వెళ్తాం. If you are in main branch, if you execute the above statement, yes, you can switch from main branch to dev branch. ఇది యాక్చువల్. సార్ ఓకే సార్, మనం ఏ బ్రాంచ్ లో ఉన్నామో తెలుసుకోవాలంటే దానికి ఏం సార్ అంటే ఏంది? హౌ టు నో వేర్ ఐ ఆమ్. ఎస్ అంటే ఏంది? హౌ టు చెక్ మై బ్రాంచ్ నేమ్, హౌ టు డిస్ప్లే బ్రాంచ్ నేమ్స్. చూడండి, అప్పుడు నాలుగోది ఏంటంటే హౌ టు చెక్ మై బ్రాంచ్ నేమ్స్. హౌ టు డిస్ప్లే బ్రాంచ్ నేమ్స్. హౌ టు డిస్ప్లే బ్రాంచెస్ అనుకోండి. హౌ టు డిస్ప్లే ద బ్రాంచెస్, హౌ టు చెక్ మై బ్రాంచ్ నేమ్స్, హౌ టు డిస్ప్లే బ్రాంచెస్. అట్లాగా ఇట్లాగా చెక్ నీ బ్రాంచ్ ని ఎలా చెక్ చేసుకుంటావు, అసలు బ్రాంచెస్ ని ఎలా డిస్ప్లే చేస్తావు చెప్పు అన్నప్పుడు ఇది ఆన్సర్ మీరు చెప్పాలి. దానికి ఆన్సర్ ఏంది? చాలా చాలా సింపుల్, వెరీ సింపుల్. ఆన్సర్ ఏంటంటే తెలుసా? సింపుల్, గిట్ బ్రాంచ్. గిట్ బ్రాంచ్ అని కొడితే చాలు, BRANCH. సో గిట్ బ్రాంచ్ అని కొడితే చాలు, వచ్చేస్తుంది. టోటల్ ఎవ్రీథింగ్ విల్ బి కవర్. చూసారా? మొత్తం వచ్చేస్తుంది. గిట్ బ్రాంచ్ అంటే చాలు, మొత్తం వచ్చేస్తుంది. ఓకే, ఇది గిట్ బ్రాంచ్ అంటే వస్తుంది అట్లా. సో ఆ విధంగా మనం
బ్రాంచెస్ ని లిస్ట్ అవుట్ చేసుకోవచ్చు. ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయో నువ్వు ఏ బ్రాంచ్లో ఉన్నావో చేసుకోవచ్చు. అయితే ఎప్పుడైనా సరే మనకి వర్క్ స్పేస్ అనేది చూడండి, ఆ వర్క్ స్పేస్ లో ఉన్న ఫైల్ ఏ బ్రాంచ్ కి పాయింట్అవుట్ చేస్తుంది అనేది స్టార్ మార్క్ తో మనం చూస్తాం. స్టార్ అంటే ఏ బ్రాంచ్ లో ఉన్నావు అనేది స్టార్. ఇప్పుడు ఏ బ్రాంచ్ కి నువ్వు నీ ఫైల్ పాయింటింగ్ అవుతుంది స్టార్ తోటి మనం చూస్తాం, అది మనకు తెలుసు ఆల్రెడీ. అయితే బ్రాంచెస్ ఆర్ ఐసోలేటెడ్. బ్రాంచెస్ ఆర్ ఐసోలేటెడ్ మీన్స్ వాట్? ఇండిపెండెంట్ అన్నమాట, దేనికి దానికే. దాంట్లో ఉన్న బ్రాంచ్ దీనికి సంబంధం లే, దీంట్లో ఉన్న బ్రాంచ్ దీనికి సంబంధం లే. ఏ బ్రాంచ్ ఆ బ్రాంచ్. బ్రాంచెస్ ఆర్ ఐసోలేటెడ్. దట్ మీన్స్ వాట్? సో వన్ బ్రాంచ్ is for another purpose, some other branch is for another purpose. రెండు బ్రాంచ్లు వేరే వేరే పర్పస్ల కోసం ఉపయోగిస్తున్నాం. బ్రాంచ్ మొత్తాన్ని ఒకదానికి ఎందుకు ఉపయోగిస్తావు? ఎస్, నో, నో, నో. డిఫరెంట్ గా నీ రిక్వైర్మెంట్ ని బట్టి బ్రాంచెస్ నువ్వు తయారు చేస్తావు, ఆ బ్రాంచెస్ లో వర్క్ చేసుకుంటూ వెళ్తూ ఉంటావు నీ రిక్వైర్మెంట్ ని బట్టి. ఇంకో బ్రాంచ్ తయారు చేసుకుంటావు, మళ్ళీ ఆ బ్రాంచ్ లో వర్క్ చేసుకుంటావు నీ రిక్వైర్మెంట్ ని బట్టి. లేదు సార్, బ్రాంచ్ 1 లో కోడ్ ఉంది, బ్రాంచ్ 2 లో కోడ్ ఉంది, రెండు బ్రాంచ్లో ఉన్న కోడ్ మొత్తం మెర్జ్ చేసి మళ్ళీ ఒకే అప్లోడ్ చేయొచ్చా, పుష్ చేయొచ్చా కోడ్? ఎస్, దాన్నే మనం ఏమంటాం? మెర్జింగ్. మెర్జింగ్ కాన్సెప్ట్ ఇన్ ద బ్రాంచింగ్. అంటే మెర్జింగ్ కూడా ఉంది మనకి నెక్స్ట్ రాబోయే. ఏం కాన్సెప్ట్ అది? మెర్జింగ్. సో మెర్జింగ్ అంటే ఏంది? కోడ్ని ఎలా మెర్జ్ చేయాలి? ఒక బ్రాంచ్ లో ఉన్న కోడ్ ఇంకో బ్రాంచ్ లో ఉన్న కోడ్, ఈ రెండు బ్రాంచెస్ లో ఉన్న ఈ కోడ్ ని మెర్జ్ చేసి పుష్ చేయాలి అక్కడ. ఎక్కడికి? గిట్ హబ్ లోకి. ఎలా పుష్ చేయాలా? ఎస్, వీ కెన్ సి. ఫస్ట్ మనకి బేసిక్స్ ఇది వస్తే అక్కడికి వెళ్తాం, మెర్జింగ్ కి వెళ్తాం. ముందు ఏంటంటే ఇది రావాలి, మెర్జింగ్. ఎస్, ఓకేనా? సో అట్లాగా మనం చేస్తాం. డిఫరెంట్ గా చెప్పాలంటే మనం ఎప్పుడైనా సరే వర్క్ స్పేస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. వర్క్ స్పేస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ వర్క్ స్పేస్ ని ఎక్కడ పాయింటింగ్ చేస్తాం మనం తెలుసుకోవాలి. అయితే ఇదంతా ఇక చెప్తే మీకు అర్థం కాదు. ఇక్కడ నుంచి చెప్పి ఇక్కడ ప్రాక్టీస్ చూపించి అక్కడికి మళ్ళీ ముందుకెళ్దాం. ఓకేనా? ఎస్, మళ్ళీ ముందుకు వెళ్ళిపోదాం. ఎట్లాగా ప్రాక్టీస్ చూపించాలంటే ఏడబ్ల్యూఎస్ క్లౌడ్, అమెజాన్ వెబ్ సర్వీసెస్ లోకి వెళ్ళి ఒక సర్వర్ను తయారు చేయండి. క్రియేట్ సర్వర్. సర్వర్ 2. ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతున్నాయా క్లాసెస్? పర్లేదా? అర్థమైందా ఇప్పుడు నేను చెప్పింది ఎంత? యా, ఇక్కడ అర్థం సార్. ఇప్పుడు ఇదంతా నుంచి మళ్ళీ ఇంకొక దీనికి ముందుకు వెళ్ళాలి. ఫస్ట్ ఇది ఏంటంటే ఇది నేర్చుకుంటే కొంచెం ముందుకు వెళ్ళొచ్చు మనం, అసలు వాట్ ఈజ్ వాట్ అని తెలుస్తుంది. ఓకే. సో ఇప్పుడు నేను సో ఏడబ్ల్యూఎస్ లో ఉన్నాను యాక్చువల్గా. ఏడబ్ల్యూఎస్ EC2 డాష్ బోర్డ్లోకి వచ్చాను. సో వచ్చిన తర్వాత నేను ఒక సర్వర్ని తయారు చేస్తాను సింపుల్గా. ఎస్, సర్వర్ని తయారు చేసిన తర్వాత నెక్స్ట్ లెవెల్లో సర్వర్ 1, సర్వర్ 1. ఆ తర్వాత ఇక్కడికి వచ్చేసి కీ పేర్లోకి వచ్చేసి తర్వాత ఇక్కడ లాంచ్ ఇన్స్టెన్స్. ఎస్, we created the server and just log into the server. సో మనం సర్వర్ లోకి లాగిన్ అవుదాం. పబ్లిక్ IP అడ్రస్. ఓకే. తర్వాత పట్టి పట్టి రాసి పబ్లిక్ IP అడ్రస్. తర్వాత నెక్స్ట్ ఏంటంటే కేకే SSH అథెంటికేషన్ క్రెడెన్షియల్స్ పాస్వర్డ్ యాక్సెప్ట్ లాగిన్ యాజ్ ఏ EC2
గుడ్. సో ఇప్పుడు మీ దగ్గర నుంచే ఇన్స్టలేషన్ స్టెప్స్ తీసుకుంటా నేను. ఎస్ ఎస్ ఫ్రెండ్స్. ఎస్ భాష అండ్ Sir, sir. how you install this package, git package? Sudo yum Okay, install install git git. Okay, hyphen y hyphen y. yes Good. sir. సో హైఫన్ వై ఇవ్వకపోతే ఏమైంది ఇక్కడ చూద్దాం. మళ్ళీ కింద ఎస్ఆర్ నో అని అడుగుతుంది సార్. ఎస్ఆర్ నో అడిగింది అది చూడు. అవును వై సార్. ఇవ్వకుండా ఇస్తే ఇది ఇక్కడ ఇస్ దిస్ ఓకే ఫర్ యూ అంటే ఇది ఇంత సైజ్ ఉంది, ఇది ఇన్స్టాలేషన్ 34 MB ఉంది, తర్వాత నీ ఇస్ దిస్ ఓకే ఫర్ యూ, ఎస్ ఆర్ నో. నో అంటే కమ్అట్ ఫ్రమ్, ఎస్ అంటే ప్యాకేజ్ ఇన్స్టాల్ అయింది. ఇన్స్టాల్ అవుతుంది. సో ఇన్స్టాల్ అయ్యింది, అందుకోసం అక్కడ వై అక్కడ ఇస్తున్నాను నేను. ఓకే, సో ఆఫ్టర్ వర్డ్స్ వాట్ షుడ్ ఐ డూ? Git version. Git. గిట్ వర్షన్, గిట్ వర్షన్ వచ్చిద్దా? Hyphen. హైఫన్ పెట్టాలి సార్. Hyphen. రాదా? రా sir. కన్ఫర్మా? Yes sir. Yes sir. ఓకే వచ్చిందిగా. సరే సరే గిట్ వర్షన్ చూసాం. ఓకే సరే, తర్వాత నెక్స్ట్ ఏం చేయాలా? Git configuration. ఎట్లాగా? గిట్ కాన్ఫిగ్ అంతేనా? Yes sir. Git coffee ఐఫోన్ Global user గ్లోబల్ user dot name. ఓకే అయిపోయింది. ప్రెస్ ఎంటర్ బటన్. ఓకే, తర్వాత గిట్ config Config. గ్లోబల్ global user Email. dot email ఈమెయిల్. నెక్స్ట్ వచ్చేసి mail ఇవ్వాలి. ఓకే 15678111@gmail.com. AK 156815678111@gmail.com. Press enter button. Good. So how should I check all this kind of things? Git coffee List. Git config config list అంతేనా? yes sir. Yes. You successfully configured your details with Git. Okay, excellent, super. సో ఇప్పుడు నేను వర్కింగ్ ఏరియా అంటే గిట్ రిపాజిటరీని తయారు చేయాలి. అసలు ఒక వర్కింగ్ ఏరియాని కూడా తయారు చేసుకోవాలి అంటే ఏం చేయాలి? నేను ఒక ఫోల్డర్ తయారు ఒక చేయాలి. ఫోల్డర్ ని ఎంకేడిఆర్ రాసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? ప్రాజెక్ట్ 1 సింపుల్. సో దీని లోపలికి మీరు వెళ్ళండి, సిడి Project 1. లోపలికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ప్లేస్ లో గిట్ ని ఇన్స్టలైజ్ చేయండి. గిట్ ని ఇన్స్టలైజ్ చేయాలి. గిట్ INIT ఇన్స్టలైజ్ ద గిట్. సో ఎప్పుడైతే గిట్ ని మీరు ఇన్స్టలైజ్ చేశారో ఇప్పుడు రిపాజిటరీ తయారైపోతుంది. ఇది ఎంటీ, ఇప్పుడు దాకా ఏమి ఉండదు యాక్చువల్ గా. సో ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్ అయిపోయింది, గిట్ రిపాజిటరీ తయారైపోయింది. ఓకేనా? గుడ్, చాలా బాగుంది ఇదంతా కూడా. సరే అంతా అయిపోయింది. ఇప్పుడు నేను యాక్చువల్ గా నా కాన్సెప్ట్ ఏంటంటే ఒక ఫైల్ తయారు చేసి, అంటే ఫైల్ అంటే ఏంది? ఇప్పుడు సపోజ్ లెట్స్ ఏ ఒక ఫైల్ అంటే విఐఎం జస్ట్ లైక్ ఫైల్ 1 ఏదో స్క్రిప్టింగ్ లేకపోతే కోడింగ్ ఏదో సంథింగ్ ఫైల్ 1 అనుకోండి. ఫైల్ 1 లో మనం ఏం చేస్తామంటే తెలుసు కదా మనకి. ఎస్ ఫ్రెండ్స్, అంటే మనం ఏం చేస్తాం? సింపుల్ గా చిన్న లైన్స్ ఏదన్నా అంటే అది పబ్లిక్ ఇది పెడదాం, పబ్లిక్ సంథింగ్ పబ్లిక్ వాయిడ్ పెట్టేసి ఆర్గ్యుమెంట్స్ సంథింగ్ పెట్టేసి సిస్టమ్ డాట్, అంటే మీకు చాలా మందికి తెలియదు కాబట్టి నేను ఎక్కువ వెళ్ళను. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ జస్ట్ ఓవర్ ఇట్లా ఏదో అనుకోండి. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఇట్లా అనుకోండి. సంథింగ్ చాలా కోడ్ రాయాలి, అది వేరే విషయం. ఇది యాక్చువల్గా ఇది కోడ్ అనుకోండి. ఎస్ కోడ్. అయితే ఇక్కడ ఈ కోడ్ని ఎస్ ఫ్రెండ్స్ డైరెక్ట్ గా మనం ఏం చేస్తాం అనేది పక్కన పెడితే, సో ఇది నా కోడ్ యాక్చువల్గా. ఎస్ మై కోడ్ ఈస్ అవైలబుల్ ఇన్ దిస్ ఫైల్. గుడ్, ఇక్కడికి వచ్చేసాను. సో నా కోడ్ అంతా కూడా ఎక్కడ ఉంది? ఎస్ ఫ్రెండ్స్ ఎల్ఎస్ టైప్ చేయండి. ఫైల్ 1 లో ఉంది యాక్చువల్గా. నా కోడ్ అంతా ఫైల్ 1 లో ఉంది.
ఇప్పుడు క్యాట్ ఫైల్ 1 టైప్ చేస్తే మీకు తెలుసా, చూసారా మొత్తం వచ్చేసింది, బాగుంది. అయితే ఇక్కడ సమస్య ఏంది అని అంటే మనకి మనం ఎప్పుడైనా సరే ఒక ఫైల్ను తయారు చేసిన తర్వాత దానిని మనం పూర్తిగా ఫ్రెండ్స్ పూర్తిగా స్టేజింగ్ ఏరియాలోకి యాడ్ చేయాలి, తర్వాత దాన్ని కమిట్ చేయాలి, తర్వాత అది గిట్ రిపాజిటరీలోకి వెళ్తుంది, మనకు తెలుసు అది లోకల్ గిట్ రిపాజిటరీకి వెళ్తుంది, మనకు తెలుసు అది. సో ఇప్పుడు నేను అందుకోసం ఏం చేస్తాను, గిట్ అని రాసి ఫ్రెండ్స్ తర్వాత ఏం రాస్తాను, గిట్ గిట్ యాడ్ Git add file 1. Git add file 1. దట్స్ ఇట్, ఓవర్, సింపుల్. సో గిట్ యాడ్ ఫైల్ 1 తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తాం, గిట్ కమిట్ Commit name. ఫస్ట్ మెసేజ్, ఫస్ట్ కమిట్ అనుకోండి, జస్ట్ ఒక మెసేజ్. గుడ్, సరే తీసుకోండి, ప్రెస్ సెంటర్ బటన్, అయిపోయింది. ఓకే, సో నౌ ఐ వుడ్ లైక్ టు చెక్ ద Status. రిపాజిటరీ. సో స్టేటస్ కాదు, ఇప్పుడు ఇక్కడ మనకి ఫ్రెండ్స్ ఐ వుడ్ లైక్ టు చెక్ ద గిట్ రిపాజిటరీ. సో గిట్ రిపాజిటరీని చెక్ చేయాలి. సో ఇప్పుడు చెక్క ప్రియాంక డైలీ క్లాసులకు వస్తున్నారా మీరు? వస్తున్నా సార్. ఇప్పుడు దాకా అర్థమైంది కదా ఏం చేయాలి ఇక్కడ నేను? గిట్ లాగ్ సార్, రిపాజిట్ ఎక్సలెంట్. గిట్ రాసి లాగ్. LOG, ఎస్ సార్. గిట్ లాగ్ తర్వాత అంతేనా? అంతే ఎస్ సార్, అంతే సార్. కరెక్టే కదా? ఎస్ సార్. ఓకే, గిట్ లాగ్. ఓకే, సో గిట్ లాగ్ లో మనకి ఎన్ని కమెంట్స్ అయినా వచ్చేసినాయి. సో ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ ఏదైతే 7 ఉందో ఆ 7 అనేది కమిట్, దాని నుంచి తీసుకొని ఇక్కడ ఉన్న కంటెంట్ ని మనం చెక్ చేసుకుంటాం, అది వేరే విషయం. కానీ మనం ఎక్కడున్నామో తెలిస్తే మాస్టర్, ఎక్కడున్నాం మనం? మాస్టర్ బ్రాంచ్ లో ఉన్నాం. సో ఇప్పుడు మీరు చెక్ చేస్తే, ఇప్పుడు చేయండి గిట్ బ్రాంచ్, అప్పుడు ఓకే బాబు యు ఆర్ ఇన్ మాస్టర్ బ్రాంచ్. సో మాస్టర్ బ్రాంచ్ లో ఉన్న నువ్వు LS కొడితే మాస్టర్ బ్రాంచ్ లో ఉన్న నువ్వు LS కొడితే ఫైల్ 1 వచ్చింది, అర్థమైంది? మాస్టర్ బ్రాంచ్ లో ఉన్న నువ్వు LS కొడితే ఫైల్ 1 వచ్చేసింది. అయితే మనకు రూల్స్ ఏం చెప్తున్నాడు, మాస్టర్ ని మెయిన్ గా చేసుకో అని చెప్పాడుగా. ఐ కెన్. మరి మెయిన్ గా చేయాలంటే ఏంది, మాస్టర్ బ్రాంచ్ ని మెయిన్ బ్రాంచ్ గా మార్చాలి. ఇప్పుడు ఎలా చేయాలా, హౌ షుడ్ ఐ? Git branch. branch -m main. బ్రాంచ్ అంటే నువ్వు ఏ బ్రాంచ్ లో ఉన్నావని చెప్పడానికి గుర్తే స్టార్. స్టార్ ఇండికేట్స్ దాట్ యు ఆర్ ఇన్ మాస్టర్ బ్రాంచ్ నౌ, యు ఆర్ ఇన్ మాస్టర్ బ్రాంచ్ నౌ అని అర్థం స్టార్ ఉంటే. సో అప్పుడు మాస్టర్ బ్రాంచ్ లో ఉన్న మీరే ఇదిగో మెయిన్ బ్రాంచ్ కి చేంజ్ చేసుకోవచ్చు పేరు, ఎందుకంటే నువ్వు ఉన్నది మాస్టర్ బ్రాంచ్ కాబట్టి తనకి అర్థమైంది భాష. ప్రెస్ ఎంటర్ బటన్. సో నౌ జస్ట్ యూ కెన్ చెక్ గిట్ బ్రాంచ్, చూసారా మెయిన్, అవునా? మెయిన్ బ్రాంచ్కి వెళ్ళాం. ఓకే, ఇప్పుడు మెయిన్ బ్రాంచ్ లోకి ఉన్న నేను LS కొడితే ఏమొస్తుంది ఫ్రెండ్స్, ఫైల్ 1 వచ్చింది. సరే, ఒక పని చేద్దాం మనం, యాక్చువల్ గా ఇంకొక కొత్త బ్రాంచ్ ని మనం తయారు చేద్దామా? హౌ టు క్రియేట్ ఏ న్యూ బ్రాంచ్, గిట్ branch బ్రాంచ్ నేమ్ ఇద్దాం DEV. ప్రెస్ ఎంటర్ బటన్. సో ఇప్పుడు నేను గిట్ బ్రాంచ్ అని టైప్ చేశాను. చూసారా ఏముంది ఇక్కడ, స్టార్ దేనికి ఉంది? Main. అంటే మీరు ఏ బ్రాంచ్ లో ఉన్నారు? main. దట్స్ ఇట్, మీరు మెయిన్ బ్రాంచ్ లో ఉన్నారు, డెవ్లోకి రాలా. మీరు డెవ్లోకి వచ్చారంటే స్టార్ డెవ్కి వెళ్ళాలా. సో ఇప్పుడు నేను డెవ్లోకి రావాలంటే ఏం చేయాలా? గిట్ చెక్అవుట్. అంటే నేను యాక్చువల్ గా ఏంది, మెయిన్ బ్రాంచ్ లో ఉన్నాను, మెయిన్ బ్రాంచ్ నుంచి డెవ్లోకి రావాలి అంటే నేను మెయిన్ బ్రాంచ్ లోకి వచ్చి కొన్ని ఫైల్స్ కొంత కోడ్ తయారు చేసుకుంటా, డెవ్ బ్రాంచ్ లోకి వెళ్ళి కొంత కోడ్ వేరే తయారు చేసుకుంటా, మరొక బ్రాంచ్ లోకి వెళ్ళి మరొక కోడ్ తయారు చేసుకుంటా. నా ఇష్టం, ఎన్ని బ్రాంచ్ లోపలికి వెళ్ళైనా సరే ఆ కోడ్ నేను తయారు చేసుకోగలను. అయితే ఇక్కడ ఏంది, ఇక్కడ మెయిన్ బ్రాంచ్. ఓకే, బాగుంది. ఇప్పుడు గిట్ చెక్అవుట్ అంటే నువ్వు మెయిన్ బ్రాంచ్ లో ఉన్నావు కాబట్టి అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలో చెప్పు అంటాను నేను.
అప్పుడు గిట్ ఏం చేయాలి మనం? చెక్అవుట్ CKO చెక్అవుట్. ఎక్సలెంట్, సూపర్. అంతే అంతే. సో ఇప్పుడు డిఈవి మరి ఇప్పుడు చేస్తే ఏమొస్తుంది? మెయిన్ లో నుంచి డెవలోకి వెళ్ళి స్టార్ అనేది చేంజ్ అవును సార్. అక్కడ చూడండి ఏమైందో మెసేజ్. స్విచ్చింగ్ టు బ్రాంచ్ డెవ్. మీరు బాబు బ్రాంచ్ లోపలికి వెళ్ళారమ్మా, ఆ బ్రాంచ్ పేరేంది డెవ్ అమ్మా అని చెప్పింది అది. అంటే మీరు మెయిన్ లో ఉన్నారా? లేదు. మరి నేను మెయిన్ లో ఉన్నానా డెవ్ లో ఏ బ్రాంచ్ లో ఉన్నానా తెలుసుకోవాలంటే అప్పుడు Git మళ్ళీ ఏంది? branch. బ్రాంచ్. సింపుల్, వెరీ వెరీ సింపుల్. చూసావా? ఎస్ యు ఆర్ ఇన్ డెవలప్మెంట్ బ్రాంచ్. ఎస్ అన్నది అది. ఇదేంది? ఇది మెయిన్ బ్రాంచ్. అంటే నువ్వు మెయిన్ బ్రాంచ్కి లేవు. ఎక్కడున్నావు నువ్వు? ఇక్కడ ఉన్నావు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా సరే ఈ గిట్ లో ఉన్న అంశం ఏంటంటే చూడండి, జనరల్ గా గిట్ లో ఉన్న ఒక లాజిక్ మీరు ఆగండి ఒక్క నిమిషం, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా లాజిక్. ఆ లాజిక్ నువ్వు అర్థం చేసుకోవాలి ఇప్పుడు, అంతే. ఎస్, నేను బ్లాక్ బోర్డ్ మీద అదంతా నీట్ గా నేను తయారు చేస్తాను. ఓకే, బాగుంది. చూడండి ఇప్పుడు. సో మై ఎగ్జిస్టింగ్ బ్రాంచ్ నేమ్ ఈస్ వాట్ ఫ్రెండ్స్? డెవ్. మెయిన్ ఉందిగా ఒకటి, మెయిన్ ఉంది. అవును సార్. సో మెయిన్ ఒకటి ఉంది. ఓకే, అర్థమైందా? తర్వాత మెయిన్ లో ఏంది? మెయిన్ లో ఫైల్ కూడా ఉంది, అవునా? ఫైల్ 1. తర్వాత క్రియేట్ న్యూ బ్రాంచ్ ఏంది? డిఈవి. డెవ్. డిఈవిలో ఏమైనా ఫైల్ ఉందంటావా? లేదు సార్. లేదు సార్. కన్ఫర్మా? అవును సార్. డిఈవిలో ఫైల్ కదా? చెక్ చేయలేదు సార్, అందుకోసం. ఇప్పుడు చూడు, సరే చెక్ చేయాలి అంటే డిఈవిలో మనం యాక్చువల్ గా కనెక్ట్ అయ్యాం కానీ ఏ ఫైల్స్ తయారు చేయలేదుగా. చేసావా? అవును సార్. లేదు సార్, చేయలేదు. చేయలేదు కదా. సో ఇప్పుడు మెయిన్ బ్రాంచ్ లో ఇది ఉంది, ఫైల్ 1 కమిటెడ్ ఫైలేగా ఇది. కమిటెడ్ సక్సెస్ఫుల్లీ ఫైల్. మెయిన్ బ్రాంచ్ లోకి వెళ్తే ఖచ్చితంగా ఫైల్ 1 కనపడింది మనకి. మరి ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, డెవలప్మెంట్ అనే బ్రాంచ్ ఉంది కదా, ఆల్రెడీ కమిట్ అయింది ఫైల్ 1. తర్వాత నేను డెవ్ తయారు చేశా. ఇప్పుడు అసలు ఏం జరిగిద్ది అనేది ఒక్కసారి నువ్వు డెవ్లోకి వెళ్ళి చూడు, స్టోరీ మారిపోతాయి. సపోజ్ ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు? డెవ్లో ఉన్నావు కదా. నువ్వు డెవ్ అనే బ్రాంచ్ లో ఉన్నావు. ఇప్పుడు ఎల్ఎస్ కొట్టు, ప్రెస్ ఎంటర్ బటన్. అరే ఇదేంది? డెవ్లో అదే ఉంది, మెయిన్ లో అదే ఉంది. ఆ ఫైల్ కమిట్ అయిపోయింది కదా సార్, అందుకని. ఎస్, అంటే కమిట్ కాదు, ఎప్పుడైనా గుర్తుపెట్టుకో. సో వెన్ ఎవర్ వి క్రియేట్ ఏ న్యూ బ్రాంచ్ ఫ్రమ్ ద మెయిన్ బ్రాంచ్, అంటే మెయిన్ బ్రాంచ్ నుంచి తీసుకొని నువ్వు వెళ్ళావు, ఏదన్నా ఒక బ్రాంచ్ నుంచి తీసుకొని నువ్వు వెళ్తున్నావు, గుర్తుందా? అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వు ఏదన్నా ఒక బ్రాంచ్ లో ఉండి ఇంకో కొత్త బ్రాంచ్ ని తయారు చేస్తున్నావు. ఎస్ ఆర్ నో? మై పాయింట్ ఈస్, సో ఇక్కడ నువ్వు ఇందాక మెయిన్ బ్రాంచ్ లో ఉండి డెవలప్మెంట్ బ్రాంచ్ ని క్రియేషన్ చేసావు. కాబట్టి అప్పుడు ఏం జరిగింది? మెయిన్ బ్రాంచ్ లో ఉన్న ఫైల్ 1 కూడా డెవ్ బ్రాంచ్ లోకి వచ్చేసింది. ఎందుకంటే అక్కడి నుంచి నువ్వు తయారు చేసావు కాబట్టి. ఇక్కడ చిన్న లాజిక్, అక్కడి నుంచి నువ్వు తయారు చేసావు కాబట్టి, అంటే ఎగ్జిస్టింగ్ ఏదైతే మెయిన్ ఉందో ఆ మెయిన్ బ్రాంచ్ లో ఫైల్ ఉందో ఆ ఫైల్ కూడా డెవ్ లోకి వచ్చేస్తుంది వెంటనే. అప్పుడు డెవ్ ని ఓపెన్ చేసిన ఫైల్ 1 కనపడిద్ది, మెయిన్ ఓపెన్ చేసిన ఫైల్ 1 కనపడిద్ది. ఇప్పుడు నుంచి ఇక్కడ అలాగే ఉంటుంది. ఇప్పుడు నుంచి వచ్చే కమిట్స్ అన్ని కూడా ఇక డెవ్ కి మెయిన్ కి సంబంధాలు ఉండవు. ఈ ఒక్క సింగిల్ స్టెప్పే నువ్వు అర్థం చేసుకోవాలి. ఎస్, అక్కడి నుంచి అంటే నువ్వు కమిట్ చేసావు అనుకో, ఇక నువ్వు అక్కడ కనపడవు అన్నమాట ఫైల్స్. కమిట్ చేస్తే ఫైల్స్ ఎట్లా కనపడవు? కొంచెం మాకు కన్ఫ్యూజ్ ఉంది సార్, కొంచెం వైట్ బోర్డ్ మీద రాస్తే అంటే వాళ్ళ కోసం నేను చెప్తా చూడండి. సో గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైనా సరే మెయిన్ బ్రాంచ్ నుంచి డెవ్ తయారు చేశారు. ఎప్పుడైతే డెవ్ తయారు చేశారో మెయిన్ బ్రాంచ్ లో ఉన్న ఈ ఫైల్ కూడా ఇక్కడికే వస్తుంది. ఫైల్ 1 ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ దిస్ బ్రాంచ్ ఆల్సో. ఓకే సార్. అయితే సార్ ఇప్పుడు పాయింట్, మనకి ఈ డెవ్ బ్రాంచ్ లో నేనే
ఒక కొత్తగా ఒక ఫైల్ 2 తయారు చేశాను సార్. ఈ ఫైల్ 2 సంగతి ఏంటి? ఫైల్ 2 తయారు చేసి తర్వాత దాన్ని యాడ్ చేసి స్టేజింగ్ ఏరియాలోకి యాడ్ తర్వాత దాన్ని కమిట్ కూడా చేశాను. ఎక్కడ? లోకల్ రిపోకి. అయిపోయింది. ఇది బ్రాంచ్ 2 ఫైల్ 2 ఓకే, కమిట్ చేసేసి అయిపోయింది. ఇప్పుడు ఈ ఫైల్ 2 అనేది ఈస్ వెరీ మచ్ రిలవెంట్ టు డెవలప్మెంట్, నాట్ ఫర్ మెయిన్. మరి ఇప్పుడు ఫైల్ 2 అనేది మెయిన్ లో కనిపిస్తుందా లేదా? అది పాయింట్. మెయిన్ లో కనపడిందా లేదా? కనబడే సార్. ఎందుకంటే కమిట్ అయిపోయింది. అది కమిట్ అయింది కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం తయారు చేసుకునేటప్పుడే మెయిన్ నుంచి తయారు చేసే మన బ్రాంచ్ మెయిన్ నుంచి తయారైన బ్రాంచ్ కాబట్టి ఆ మెయిన్ లో ఉన్న ఫైల్ 1 కూడా మన బ్రాంచ్ లోకి వస్తుంది. ఇప్పుడు నుంచి నాకు ఐసోలేట్ అంటే నేను సపరేట్ అంటే మెయిన్ కి మెయినే, డెవలప్మెంట్ కి డెవలప్మెంటే. బాబు నీ బ్రాంచ్ నీదే, నా బ్రాంచ్ నాదే. ఇక నుంచి నా పని నన్ను చేసుకో నువ్వు. నా పని నన్ను చేసుకొని నా పని నన్ను చేసుకోమంటే నేనే ఒక ఫైల్ 2 తయారు చేస్తా, మళ్ళీ నేనే దాన్ని కమిట్ చేసుకుంటా. ఇక నీకు కనపడదు అది. మళ్ళీ నేనే ఫైల్ 3 తయారు చేసుకుంటా, నేను కమిట్ చేసుకుంటా, అది నీకు కనపడదు. ఇక నీ పాయింట్ అర్థమైందా? ఏది కమిట్ చేస్తేనే అర్థమైందా? కమిట్ చేస్తేనే. పొరపాటున నువ్వు కమిట్ చేయకుండా జస్ట్ ఫైల్ 2 తయారు చేసి అలా వదిలేసావు, కమిట్ చేయాల. ఫైల్ 3 తయారు చేసి అలా వదిలేసావు, కమిట్ చేయాల. ఫైల్ 4 తయారు చేసి అలా వదిలేసావు, కమిట్ చేయాల. కమిట్ చేయలేదు కాబట్టి ఇదిగో ఈ ఫైల్స్ అంటే నాట్ కమిటెడ్ ఫైల్స్ మొత్తం కూడా మెయిన్ బ్రాంచ్ వాడు కూడా చూడొచ్చు, మెయిన్ బ్రాంచ్ వాడికి కూడా కనపడతాయి. అందుకనే ఒకసారి మనం చెప్పాం హాలు బెడ్రూమ్ అని. అర్థమైందా? హాలు బెడ్రూమ్ అని చెప్పాం ఒకసారి, గుర్తుందా? ఎస్, దిస్ ఇస్ వాట్ బెడ్రూమ్స్. ఇది బెడ్రూమ్ 1, ఇది బెడ్రూమ్ 2. అర్థమైందా? సో ఇక్కడ ఇదంతా ఏంది? హాల్. అంటే హాల్లో ఫైల్ 1 ఉంది, హాల్లో ఫైల్ 2 ఉంది, హాల్లో ఫైల్ 3, హాల్లో సంథింగ్ అట్లా ఉంది. అంటే ఇక్కడ నువ్వు ఎప్పుడైనా సరే ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3, ఫైల్ 4 ఇవన్నీ హాల్లో ఉన్నాయి. వీడికి కనిపిస్తుంది, వీడికి కనిపిస్తుంది. అంటే ఇక్కడ బెడ్ 1 బెడ్ 2 అంటే ఏంది? బ్రాంచ్ అనుకో, బ్రాంచ్. ఈ బ్రాంచ్ వాడికి కనపడతాయి, ఈ బ్రాంచ్ వాడికి కనపడతాయి. అయితే నువ్వేం చేయాలా? నీ లోపలికి లాక్కోవాలా, అంటే కమిట్ చేసుకోవాలా. కమిట్. ఎప్పుడైతే ఈ బెడ్రూమ్ లోకి ఫైల్ 2 ఇక్కడికి వచ్చాడో హాల్లో లేదు ఇది, అప్పుడు ఇక్కడ ఎవరికి కూడా ఈ ఫైల్ కనపడదు. ఎందుకంటే ఆ బెడ్రూమ్ 1లోకి వెళ్ళిపోయింది అది. ఒకసారి హాల్లో ఫైల్ 4 ఉందబ్బా, ఈ ఫైల్ 4 అనేది ఇక్కడ వీడికి కనపడిద్ది, వీడికి ఇద్దరికి కనపడిద్ది. బెడ్రూమ్ 1కి బెడ్రూమ్ 2కి కనపడిద్ది. ఒక్కసారి నువ్వు ఫైల్ కానీ బెడ్రూమ్ 2లోకి పంపించావంటేనా, ఎస్ ఎప్పుడైతే బెడ్రూమ్ 2లోకి ఫైల్ 4 పంపించావో ఆ ఫైల్ 4 ఇక్కడే ఉంటది, వీడికి కనపడదు. అంటే ఈ బ్రాంచ్కి కనపడదు ఇది. ఎప్పుడు నువ్వు ఫైల్ లోపలికి తెచ్చుకుంటే చాలు, కమిట్ చేస్తే చాలు, అవతల వ్యక్తికి నీకు కనపడదు. కమిట్ చేయనంతసేపు, హాల్లో నువ్వు ఆ ఫైల్ ఉంచినంతసేపు అందరూ చూసుకోవచ్చు. అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు అందరూ, ఏ డిపార్ట్మెంట్ వాడైనా, డెవ్, హార్ట్ పిక్స్, ప్రొడక్ట్ రిపోర్ట్, ఎవరైనా సరే వాళ్ళు చూసుకొని వెళ్ళొచ్చు. అందుకోసం మనం కమిట్ చేయాలి. అంటే హాల్ అనేది ఏంటంటే వర్కింగ్ ఏరియా. ఎస్, ఈ వర్కింగ్ ఏరియాలో ఉన్న ఏ ఫైల్ అయినా ఎవరైనా చూడొచ్చు. అక్కడి నుంచి అలా కమిట్ చేసావా, నోబడీ కెన్ సీ దిస్ ఫైల్. ఇదే మనం ఆల్రెడీ చెప్పాను నేను. ఇప్పుడు అది మనం ప్రాక్టికల్ గా చూద్దాం. ఎస్ ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడు. సో నేను ఎక్కడ ఏ బ్రాంచ్ లో ఉన్నాను తెలుసుకోవాలంటే గిట్ బ్రాంచ్, అంతేనా? ఏ బ్రాంచ్ లో ఉన్నా? డెవలప్మెంట్ బ్రాంచ్. మరి డిఈవిలో ఉన్నాను కదా, అవునా? ఓకే. మరి డిఈవిలో ఎల్ఎస్ కొడితే ఏమొచ్చింది ఫ్రెండ్స్? ఒక ఫైల్ వచ్చింది. ఓకే, ఇప్పుడు నువ్వు ఫైల్ 2 తయారు చేయి. ఏమని? ఫైల్ 2 ఎట్లా తయారు చేస్తావు? టచ్ కొడదాం, TOUCH, టచ్ ఫైల్ 2 కొడదాం, అంతేనా? జస్ట్ వర్క్ ఫైల్ 2 ప్రెస్ ఎంటర్ బటన్. ఇప్పుడు ఎల్ఎస్ కొట్టేవానికి ఎన్ని ఫైల్స్ ఉన్నాయి? 2 ఫైల్స్ ఉన్నాయి. మళ్ళీ చూపిస్తా చూడు. గిట్ బ్రాంచ్. ఓకే, నువ్వు డెవలప్మెంట్ లో ఉన్నావు. ఓకే, నీ బ్రాంచ్ మెయిన్ కాదు, ఇప్పుడు డెవలప్మెంట్ బ్రాంచ్. ఇక్కడ ఉన్న నువ్వు ఎల్ఎస్ కొడితే ఎస్ ఫ్రెండ్స్, ఫైల్ 1 కనపడింది, ఫైల్ 2 కనపడింది. ఎందుకు? ఇది వర్కింగ్ ఏరియాలో ఉంది. ఇప్పుడు నువ్వు మెయిన్ బ్రాంచ్ లోకి వెళ్ళి చూస్తే అక్కడ కూడా ఫైల్ 2 కనిపించిద్దా, కనపడదా? అది నేను అంటుంది. ఇది హాల్లో ఉంది, ఫైల్ 2 హాల్లో ఉంది కాబట్టి ఎవరైనా చూడొచ్చు. హాల్లో ఉంది, కమిట్ చేయాల, ఇంకా కమిట్ కాలేదు.
ఇప్పుడు సపోజ్ నేను డెవలప్మెంట్ నుంచి మెయిన్కి వెళ్ళాలంటే ఏ స్టేట్మెంట్ వాడాలి ఇక్కడ? చెక్అవుట్. గిట్ చెక్అవుట్. HECKOUT. ప్రెస్ ఎంటర్ బటన్. మెయిన్. ఇంకా అవసరంలా, గిట్ చెక్అవుట్ అంటే చాలు. మెయిన్ లోకి వెళ్తామా ఇప్పుడు లేదా? వెళ్తాం సార్. కన్ఫర్మా? ఎస్ సార్. ఎస్ సార్. సరే, గిట్ బ్రాంచ్ చూడు ఇప్పుడు గిట్ ఎట్లా చెక్అవుట్ వెళ్తా మెయిన్. అని. అది కాదు, ఇందాక నువ్వు స్టేట్మెంట్ చూడలేదు. గిట్ చెక్అవుట్ డెవన్ కొట్టలేదు. అది కాదబ్బా, మెయిన్. అదే నువ్వు మర్చిపోయావు అంటున్నా. నేను ఇందాక అది రాశాను, అది రాశారు సార్. స్విచ్చింగ్ బ్రాంచ్ నేమ్. యూ మస్ట్ స్పెసిఫై ద స్విచ్చింగ్ బ్రాంచ్ నేమ్. ఎస్ ఆర్ నో? ఎస్. ఇదిగో గిట్ రాయాలి, చెక్అవుట్ రాయాలి, ఎన్ వేర్ వీఆర్ స్విచ్చింగ్. ఎస్, వీఆర్ స్విచ్చింగ్ డెవలప్మెంట్ బ్రాంచ్. ఎక్కడి నుంచి? మెయిన్ నుంచి. మెయిన్ లో నువ్వు ఉన్నావని గ్యారెంటీ ఏంది? సారీ, డెవలప్మెంట్ లో నువ్వు ఉన్నావని గ్యారెంటీ ఏంది? ఇదిగో డెవ్ లో స్టార్ ఉంది కదా, కాబట్టి డెవ్ నుంచి మెయిన్కి వెళ్ళాలి. డెవ్ నుంచి మెయిన్కి వెళ్ళాలంటే ఏం చేయాలా? గిట్ అంతేనా? HECKOUT మెయిన్. ఎస్, ఇది స్టోరీ. ఇప్పుడు ఇది చేయకపోతే రాదు. HECKOUT ప్రెస్ ఎంటర్ బటన్. అప్పుడు చూపించింది, చేసావా? స్విచ్ టు బ్రాంచ్ మెయిన్. ఎస్, ప్రెస్ ఎంటర్. సో LS కొట్టండి. చూసారా, ఫైల్ 1 ఉంది, ఫైల్ 2 ఉంది. గిట్ బ్రాంచ్. ఓకే, LS. ఇది మీరు అర్థం చేసుకోవాల్సింది. గిట్ బ్రాంచ్ కొట్టినప్పుడు మనకు మెయిన్ బ్రాంచ్ ని పాయింటింగ్ చేస్తున్నాం. ఆ మెయిన్ బ్రాంచ్ వాడు కూడా ఈ ఫైల్ 2ని చూస్తున్నాడు. యాక్చువల్ గా మెయిన్ బ్రాంచ్ వాడు కూడా ఈ ఫైల్ 2ని చూస్తున్నాడు. మరి ఇప్పుడు నేను ఒకసారి ఈ డెవలప్మెంట్కి వెళ్ళాలంటే మళ్ళీ ఏం చేయాలి ఫ్రెండ్స్? మళ్ళీ గిట్ CHECKOUT DEV. సో డెవలప్మెంట్కి వెళ్ళిపోయా. డెవలప్మెంట్కి వెళ్ళి LS కొడితే 2 ఫైల్స్ వచ్చినాయి. బాగా నాకు కనపడతాయి. ఇప్పుడు నేను యాడ్ చేసి కమిట్ చేస్తా. అంటే ఏంది? గిట్ యాడ్ ఫైల్ 2 వెళ్ళిపోయింది. గిట్ యాడ్ COMMIT సారీ గిట్ కమిట్ IT -m మెసేజ్ సెకండ్ కమిట్. జస్ట్ ప్రెస్ ఎంటర్ బటన్. అయిపోయింది. ఇప్పుడు చూడండి, మనం గిట్ లాగ్ అని టైప్ చేసిన వెంటనే చూసారా, సెకండ్ కమిట్ వచ్చింది, ఫస్ట్ కమిట్ వచ్చింది, టైం డేట్స్ సహా. ఎవరు పంపించారు? KK. వాడు ఈమెయిల్ ఐడి ఏంది? ఇది. సరే, అర్థమైంది. ఓకే, ఇంతవరకు నాకు బాగా అర్థమైంది. సో ఇప్పుడు నేను ఎక్కడున్నాను? బ్రాంచ్. ఇదిగో హెడ్ ఇందాక చూసిన పాయింటింగ్ టు డెవ్. ఇందాక ఇది ఎక్కడుంది? ఇదిగో ఇది చూసావా? మెయిన్. చూసావా? అంటే బాబు నువ్వు ఇదేమో మెయిన్, ఇదేమో డెవలప్మెంట్ అమ్మా. ఇదేమో మెయిన్, అదేమో డెవలప్మెంట్. ప్రజెంట్ నువ్వు ఎక్కడున్నావు అంటే హెడ్. హెడ్ ఇండికేట్స్ దట్ యు ఆర్ ఇన్ దిస్ బ్రాంచ్ నౌ. ప్రజెంట్ బ్రాంచ్ ఇస్ అంటే ప్రజెంట్ బ్రాంచ్ ని రిప్రజెంట్ చేసేది హెడ్. హెడ్ అంటే ప్రజెంట్ బ్రాంచ్ లో ఉన్నావు అని అర్థం. ఇక్కడ మెయిన్ కి హెడ్ లేదు కదా, అంటే బాబు నువ్వు అక్కడ లేవు అమ్మా, నువ్వు డెవలప్మెంట్ బ్రాంచ్ లో ఉన్నావు అని అర్థం. ఎందుకు? హెడ్ ఉందని. హెడ్ అంటే అది మీనింగ్, స్టార్ అంటే మీనింగ్ అది. సరే చూద్దాం. ఇప్పుడు మనం ఏ బ్రాంచ్ లో ఉన్నామంటే గిట్ బ్రాంచ్కి వెళ్ళాం, డెవ్కి వెళ్ళాం. ఇప్పుడు డెవ్ నుంచి మెయిన్కి రా అంటే గిట్ CHECKOUT చెక్అవుట్ మెయిన్. ప్రెస్ ఎంటర్ బటన్. ఓకే, బ్రాంచ్ టు మెయిన్. ఇప్పుడు LS కొట్టు. ఏముంది? ఫైల్ 1. ఇందాకేమో ఫైల్ 1 ఫైల్ 2 కనపడింది. ఇప్పుడు అంటే దాని అర్థం ఏంది? ఇక బాబు నీకు నాకు సంబంధం లే. నువ్వు డెవలప్మెంట్, నేను మెయిన్. నాకు నీకు సంబంధమే లేవు. నేను చేసుకునే నా దాంట్లో, నీ చేసుకునే నీ దాంట్లో. కాకపోతే ఫస్ట్ మాత్రం నువ్వు హాల్లో ఉన్నప్పుడు అందరు చూసుకోవచ్చు ఏదైనా. సో దానికోసం అంటే ఇప్పుడు రియాలిటీలో మీరు చూస్తే మనం కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సరే, ఓకే సార్. ఇప్పుడు నాకు పాయింట్ రియల్గా ఇప్పుడు కొన్ని సందర్భాల్లో నాకు ఎలాగా అనిపిస్తుంది అంటే, ఇప్పుడు మనకి ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి ఫ్రెండ్స్? ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి మనకి? 2 బ్రాంచెస్. 2 బ్రాంచెస్ ఉంది. ఓకే, ఇప్పుడు చూడండి, గిట్లా రాసి 1 లైన్ ప్రెస్ ఎంటర్ బటన్ ఫ్రెండ్స్. ఏంటిది? ఏమొస్తుంది మెసేజ్ చూడండి? ఫస్ట్ కమిట్ వస్తుంది. ఫస్ట్ కమిట్ కాదు, మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ చూడండి బాబు. హెడ్ వచ్చేసి మెయిన్ సార్.
అంటే అది కాదు పాయింట్ అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నువ్వు ఎప్పుడైనా సరే ఏ బ్రాంచ్ లో ఉన్నా సరే అసలు ఆ బ్రాంచ్ లో ఎన్ని కమిట్స్ నువ్వు చేసావు, హౌ మెనీ కమిట్స్ యూ హ్యావ్ డన్ సో ఫార్, వాట్ ఈస్ ద కమిట్ ఐడి, హౌ మెనీ కమిట్స్ యూ హ్యావ్ డన్ సో ఫార్, వాట్ ఈస్ యువర్ బ్రాంచ్. ఇప్పుడు అర్థమైందా? సో నా మెయిన్ బ్రాంచ్ లో ఫస్ట్ కమిట్. ఇప్పుడు అంతే, అంటే గిట్ లాగ్ --- 1 లైన్ అని ఇస్తే ఆ బ్రాంచ్ లో ఉన్న కమిట్స్ మొత్తం వస్తాయి. అంటే ఏంది, కమిట్ ఐడి, కమిట్ మెసేజ్, టోటల్ ఎవ్రీథింగ్ విల్ బి డిస్ప్లైడ్. సో ఇప్పుడు సపోజ్ మనం ఇంకొక ఫైల్ తయారు చేసి రాద్దామా? ఎట్లా, ఇప్పుడు గిట్ బ్రాంచ్ ఉంది, గిట్ బ్రాంచ్ ఎక్కడున్నా, నేను మెయిన్ లో ఉన్నాను, మరొక ఫైల్ తయారు చేయి అంటే ఏం తయారు చేద్దాం అంటే టచ్ ఫైల్ 4 తయారు చేద్దాం. ఫైల్ 3 ఉంది అనుకో, అది అయిపోయింది. ఇప్పుడు ఎల్ఎస్ కొడితే ఫైల్ 3 అనేది మెయిన్ బ్రాంచ్ లో ఉంది. ఇప్పుడు నువ్వేం చేస్తావు తెలుసా, గిట్ యాడ్ ఫైల్ 3. ఎస్, ఓకే, గిట్ COMMIT -M థర్డ్ ప్రెస్ ఎంటర్ బటన్, అయిపోయింది. ఇప్పుడు గిట్ లాగ్ అని కొట్టేశాను అనుకో, గిట్ లాగ్ అని కొట్టా, గిట్ లాగ్ అని కొడితే ఇట్లా వస్తుంది. ఇదంతా గందరగోళంగా ఉంది, మెయిన్ డెవలప్మెంట్ అవన్నీ కనిపిస్తా ఉంటాయి నాకు. ఇదంతా కాదు, నాకు నాన్ సెన్స్ గా ఉంటుంది. అర్థమైందా? అవునా కాదా? ఇట్లా కాదుకుండా నాకేం చేస్తాను, సింపుల్ గా గిట్ అని రాసి, అర్థమైందా, లాగ్ అని రాసి -1 లైన్ ONELIN ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా బాబు, ఇదిగో ఫస్ట్ కమిట్ ఉందమ్మా, ఫస్ట్ కమిట్ ఉంది, ఫస్ట్ కమిట్ మెసేజ్ ఇది. ఆ ఫస్ట్ అంటే నేను వేరేది ఇస్తానులే, ఈ మెసేజ్ అంటే ఇవ్వను, జస్ట్ ఇట్లా శాంపిల్ కోసం ఇస్తున్నా, వేరేది ఇస్తాను. ఇది కమిట్ ఐడి ఇదమ్మా, ఇది ఫస్ట్ కమిట్ చెప్పేసింది. తర్వాత బాబు ఇదిగో ఇది రెండోదమ్మా నువ్వు తయారు చేసావు, ఇదిగో దాని ఐడి వేరుగా ఉంటది, దాని వర్షన్ వేరుగా ఉంటది. అవునా కాదా? అంటే 7 అన్నానే, 7 అంటే ఇది, యాక్చువల్ 7 అంటే ఇది. అంటే 40 క్యారెక్టర్స్ ఉన్న కమిట్ ఐడి, 40 క్యారెక్టర్స్ ఉన్న వర్షన్ ని ఇదిగో 7 క్యారెక్టర్సే ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. ఆ తర్వాత ఇవన్నీ డిస్ప్లే చేస్తుంది. గిట్ లాగ్ 1 లైన్. సో 1 లైన్ కి గిట్ లాగ్ కి డిఫరెన్స్ అర్థమైందా? గిట్ లాగ్ అని టైప్ చేస్తే ఏమొచ్చింది, గిట్ లాగ్, ప్రెస్ ఎంటర్ బటన్, ఇలా వస్తుంది. అట్లా కాకుండా మనం ఇంకో పని చేద్దాం. గిట్ షో అంటే ఏమొస్తుంది తెలుసుగా మీకు? గిట్ షో అంటే ఫైల్లో ఉన్న మెసేజ్ కనిపిస్తుంది సార్. అవునా? ఎస్ సార్. గిట్ షో ఐడి కొడితే దాంట్లో ఉన్న మెసేజ్ కనిపిస్తుంది. గిట్ లాగ్ ఫైల్ వర్షన్ 1 లైన్. సో గిట్ లాగ్ -1 లైన్. సో దీంట్లో ఏం డిస్ప్లే చేస్తుంది, జస్ట్ కమిట్ ఐడి, ఓకే, అండ్ కమిట్ మెసేజ్ అండ్ బ్రాంచ్ నేమ్, దట్స్ ఇట్. ఇది ఎంత అంటే జస్ట్ కమిట్ ఐడి, ఓకే, డిస్ప్లేస్ కమిట్ ఐడి, రెండోది కమిట్ మెసేజ్, మూడవది బ్రాంచ్ నేమ్. ఇది స్టోరీ, ఇది ఆన్సర్ దీనికి. సరే, ఇప్పుడు గిట్ షో అంటే అర్థమైంది. గిట్ షో డిస్ప్లే, చెప్పండి. గిట్ షో అంటే డిస్ప్లే, ఎస్, ఫ్రేమ్ చేయాలా సెంటెన్స్, డిస్ప్లే గిట్ షో అంటే ఏం చెప్పగలరు మీరు? సరే, నేను అవుట్పుట్ చూపిస్తాను, దాన్ని బట్టి ఏదో చెప్పండి. నేను ఒక అవుట్పుట్ చూపిస్తా, దాన్ని బట్టి చెప్పండి. Specific file information. మనకి ఇదిగోండి 1 2 3 4 5 6 7. సో ఇక్కడ 7 ని చేసేసి కాపీ చేశా. జస్ట్ ఇట్లా 1 2 3 4 5 6, అవునా, 6 ఈ కాపీ చేశా. కాపీ చేయడం అంటే జస్ట్ టెక్స్ట్ ని సెలెక్ట్ చేస్తేనే కాపీ. టెక్స్ట్ అనేది సెలక్షన్ చేసావంటే కాపీ చేసినట్టే లైనెక్స్ లో.
దానిని పేస్ట్ చేయాలంటే జస్ట్ రైట్ క్లిక్, ఎస్ ఇది పేస్ట్ చేశా అంతే. సెలక్షన్ అంటే అది, పేస్ట్ అంటే అది. ఓకే, బాగుంది. ఇప్పుడు నేను గిట్ షో రాయొచ్చా? గిట్ షో, అవునా? It shows 7 characters. 7 క్యారెక్టర్స్ ఇప్పుడు 7 వస్తుందంటావా? characters, sir. 6 characters, sir. 6 తీసామా? Yes, sir. ఇప్పుడు ఏం చేయాలా? 7ది రాయాలంటావా? మళ్ళీ కాపీ చేసుకొని. కాపీ చేయాలా, అంతేనా? Yes, sir. ఓకే, లైన్ లో ఉన్నారు మొత్తానికి. ఓకే, ప్లస్. సో ఇది స్టోరీ. అంటే జస్ట్ ఏంటంటే మనకి పూర్తి స్థాయిలో కొంత ఇన్ఫర్మేషన్ అనేది మనం తెలుసుకోవచ్చు. సో అది కాకుండా నెక్స్ట్ పాయింట్ లో ఏంటంటే మీకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ గిట్ బ్రాంచ్ అని కొడితే ఏ బ్రాంచ్ కనపడింది ఫ్రెండ్స్? మెయిన్ కనపడింది. మెయిన్ బ్రాంచ్. గిట్ లాగ్ -1 లైన్ అని కొట్టా. -1 లైన్ అని కొడితే ఏం కనపడింది చూడండి. 3వ కమిట్ కనపడింది, ఫస్ట్ కమిట్ కనపడింది. అరే, ఫస్ట్ కమిట్. 2వ కమిట్ లేదే, ఎందుకు లేదు? అది డెవ్ లో ఉంది కదా సార్. అది డెవ్ లో సెకండ్ కమిట్ డెవలప్. సెకండ్ కమిట్ డెవ్ లో ఉంది, ఇదేమో ఇది ఉంది. అంటే దాని అర్థం ఏంది? ఇక్కడ ఇదిగో ఇక్కడ పిక్చర్ ఇక్కడ చూసుకో. ఇక్కడ ఎలా చూస్తావో తెలుసా? ఎస్ ఫ్రెండ్స్, సో ఇది యాక్చువల్ గా ఇది ఇక్కడ నీకు ఇదిగో నేను చెప్పాను, ఇది ఇక్కడ ఒక ఏరియా ఉంటుందని నేను చెప్పాను. మొత్తం 3 ఏరియాలు యాక్చువల్ గా. సో ఈ ఏరియాని మనం ఏమని పిలుస్తాం? వర్కింగ్. ఈ ఏరియాని మనం ఏమని పిలుస్తాం? స్టేజింగ్. ఈ ఏరియాని మనం ఏంది? లోకల్ రిపో. Commit local. సో ఈ లోకల్ రిపోలో ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి ఇప్పుడు? ఎస్, ఇది ఈ బ్రాంచ్ పేరేంది? మెయిన్. ఈ బ్రాంచ్ పేరేంది? డెవ్. సో ఇప్పుడు అర్థమైందా? సో మెయిన్ బ్రాంచ్ లో ఎన్ని ఫైల్స్ ఉన్నాయి అంటే ఫస్ట్ ఫైల్ ఉంది, అవునా? తర్వాత థర్డ్ ఫైల్ ఉంది. అంటే ఫస్ట్ ఫైల్, థర్డ్ ఫైల్ ఎక్కడ ఉంది? మెయిన్ బ్రాంచ్ ఇక్కడ ఉంది. Main branch. అక్కడ ఉంది. అంటే ఇప్పుడు ఎప్పుడైనా సరే నువ్వు మెయిన్ బ్రాంచ్ లో ఉండి, నువ్వు ఉన్నది మెయిన్ బ్రాంచ్ లోనే, నువ్వు మెయిన్ బ్రాంచ్ లోనే ఉండి నువ్వు గిట్ రాసి -, ఎస్ ఫ్రెండ్స్, 1 లైన్ అని రాస్తే ఏమైంది? మెయిన్ బ్రాంచ్ లో ఉన్న ఇన్ఫర్మేషనే డిస్ప్లే అయింది. నువ్వు ఎన్ని కమిట్స్ చేసావు దాని ఇన్ఫర్మేషన్, ఫస్ట్ కమిట్ చేసావు, థర్డ్ కమిట్ 2 వచ్చినాయి అంతే. అర్థమైందా? ఎప్పుడు నువ్వు మెయిన్ బ్రాంచ్ లో ఉన్నావు కాబట్టి. అట్లా కాకుండా మెయిన్ బ్రాంచ్ నుంచి డైరెక్ట్ గా డెవ్ లోకి వెళ్ళావు అనుకో, ఇక్కడ వద్దనుకొని అక్కడికి వెళ్తావు. అంటే ఏంది? చెక్అవుట్ చేసి డెవ్ లోకి వెళ్ళావు. డెవ్ లోకి వెళ్ళిన తర్వాత అప్పుడు గిట్ -లాగ్ అని టైప్ చేసావు అనుకో, సారీ గిట్ లాగ్ -1 లైన్ అని టైప్ చేస్తే ఏమొచ్చింది ఫ్రెండ్స్? ఇక్కడ ఓన్లీ ఫైల్ 2నే వచ్చింది, సెకండ్ వచ్చింది అంటే అట్లా అనమాట. అంటే దీంట్లో ఉన్నప్పుడు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూస్తావు, దాంట్లో ఉన్నప్పుడు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తుంది. చెప్పాను కదా. సో ఇది సపరేటే. ఈ రెండింటి దాన్నే మనం ఐసోలేట్ అంటాం. ఐసోలేట్ మీన్స్ వాట్? ఐసోలేటెడ్ ఏరియాస్ అంటే సపరేట్ ఏరియాస్ అని అంటాం. ఒక బ్రాంచ్ కి ఇంకో బ్రాంచ్ కి. ఎస్, అయితే ఇక్కడ వేరే కోడ్ ఉంటుంది, ఇక్కడ వేరే కోడ్ ఉంటుంది. యాక్చువల్ గా చెప్పాలంటే సార్, ఈ 2 బ్రాంచ్లో ఉన్న కోడ్ మొత్తాన్ని 2 బ్రాంచీలని మనం మెర్జ్ చేయలేమా? ఎస్, మెర్జింగ్ అనే కాన్సెప్ట్ మళ్ళీ వచ్చింది. మెర్జింగ్ ఫస్ట్ ఏంటంటే మనం బేసిక్ ఐడియా అసలు ముందు బ్రాంచ్ లోకి ఎలా వెళ్ళాలి, బ్రాంచ్ ని ఎలా తయారు చేయాలి, బ్రాంచ్ లో కోడ్ ఎలా ఉంటుంది, ఒక బ్రాంచ్ లో ఉన్న కోడ్ ఇంకో బ్రాంచ్ లో చూసుకోగలమా లేదా, ఒక బ్రాంచ్ లో ఉన్న ఫైల్ ని ఇంకో బ్రాంచ్ లో చూసుకోగలమా లేదా, చాలా మంచి అవగాహన ఉండాలి. అంటే ఎక్కడికి ఏ బ్రాంచ్ లో వస్తుంది. సో వర్కింగ్ ఏరియాలో ఫైల్ 1 తయారు చేసాం. ఆ తయారు చేసిన దాన్ని ఏ ఏరియాలో ఎట్లా తీసుకోవాలి? మెయిన్ బ్రాంచ్ లోకి తీసుకుందామా, డెవలప్ లోకి తీసుకుందామా? మన ఇష్టం అది. మనం ఏ బ్రాంచ్ లో తయారు చేస్తే ఆ బ్రాంచ్ లో కమిట్. అంటే ఒక క్వశ్చన్ ఏంటంటే చూడండి, ఇప్పుడు ఆ క్వశ్చన్ నేను ఒక మాట చెప్తాను. నేను ఒక మాట చెప్తా. నేను యాక్చువల్గా క్వశ్చన్ ఏంటంటే, నేను మెయిన్ బ్రాంచ్ లో ఉన్నానబ్బా. ఎక్కడున్నా? నేను మెయిన్ బ్రాంచ్ లో ఉన్నాను. మెయిన్ బ్రాంచ్ లో ఉండి నేను ఏం చేశానంటే,
ఫైల్ 5 తయారు చేశా, అంతే. దీన్ని కమిట్ చేయలేదు, యాడ్ చేయలేదు, కమిట్ చేయలేదు, రెండు చేయాలి నేను. ఫైల్ 5 తయారు చేస్తే కంటెంట్ రెడీగా ఉంది, కోడ్ రెడీగా ఉంది. ఇక్కడ డెవోడ్ ఉన్నాడు, ఇక్కడ డెవలప్మెంట్ వాడు అనుకోండి, ఇది ఒక బ్రాంచ్. నేను సడన్ గా ఇదిగో ఇక్కడ స్విచ్ అయ్యా, డెవలోకి స్విచ్ అయ్యా. అప్పుడు డెవలపర్కి వాడికి చెప్పా, అరే డెవ్ జస్ట్ కమిట్ దిస్ ఫైల్ 5 ఇమీడియట్లీ అని చెప్పా. అంటే ఏంది, డెవ్ అనే వ్యక్తి అసలు తయారు చేసలే, మెయిన్ బ్రాంచ్ ఇది. సరే వర్కింగ్ ఏరియాలో ఉంది ఫైల్ 5. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ మెయిన్ బ్రాంచ్ లో తయారైన దాన్ని డెవ్లోకి వెళ్ళి యాడ్ చేసి కమిట్ చేయగలమా? ఎస్ సార్, చేయగలం సార్. క్వశ్చన్ అర్థమైందా? అర్థమైంది సార్, చేయగలం. ఎస్ ఫ్రెండ్స్, రిమైనింగ్ పీపుల్ చేయగలుగుతాం సార్. తయారు చేసిందేమో ఇక్కడ, చేయగలం. కానీ దాంట్లోకి మళ్ళీ చెక్అవుట్ కొట్టి డెవ్లోకి వెళ్ళా, చెక్అవుట్ కొట్టి ఇక్కడికి వచ్చా. మళ్ళీ ఇక్కడికి వచ్చి నేనేం చేస్తాను, ఈ ఫైల్ 5 కనపడిద్ది నాకు రియల్ గా, ఎవరు కమిట్ చేయలేదు కాబట్టి ఫైల్ 5 నాకు కనిపించింది. ఈ ఫైల్ 5ని నేను యాడ్ చేయొచ్చా, నేను కమిట్ చేయొచ్చా, అసలు ఎర్రర్ వస్తుందా? కొంచెం అర్థమైందా? అంటే మీకు ప్రాబ్లం అసలు సిచ్యువేషన్ అర్థమైతే ఆడి నుంచి మనం వెళ్ళొచ్చు. అది సిచ్యువేషన్ అర్థమైంది కాబట్టి ఇప్పుడు ఇక్కడికి వెళ్ళండి. సో నౌ గిట్ అని రాసి బ్రాంచ్ అని రాసుకో. ఏ బ్రాంచ్ లో ఉన్నావు? మెయిన్ లో ఉన్నావు. మెయిన్ లో ఉన్నప్పుడు నువ్వు ఒక ఫైల్ 5 తయారు చేయి. ఎంతది? టచ్ ఫైల్ 5. 5వ ఫైల్ వచ్చింది. ఓకే, 5వ ఫైల్ వచ్చిన తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఎస్ గిట్ చెక్అవుట్ చెక్అవుట్. ఏదది? డివి సెంటర్ బటన్. సో స్విచ్ టు డెవ్. నువ్వు స్విచ్ చేయడానికి గ్యారంటీ ఏంటంటే గిట్ బ్రాంచ్. సో ఇదిగో ఎస్ ఐ స్విచ్డ్ కరెక్ట్. ఎస్ డెవ్ లోకి ఇచ్చేసా. ఇప్పుడు డెవ్ లో ఎన్ని ఫైల్స్ ఉన్నాయో చూడండి, ఎల్ఎస్ కొట్టు. సో ఫైల్ 2 అనేది నేను ఒరిజినల్, ఫైల్ 5 అనేది వాడిది మెయిన్. ఇప్పుడు వాడిదాన్ని నేను కమిట్ చేస్తా, ఇక్కడ నుంచి వాడిదాన్ని నేను యాడ్ చేయాలి. చేయటానికి అది నేను అడిగిన క్వశ్చన్. చేయొచ్చా? ఇప్పుడు చూడు, గిట్ యాడ్ కొడతా, గిట్ యాడ్ కన్ఫర్మా? గిట్ యాడ్ ఫైల్ 5 అని కొడతా, కన్ఫర్మా? ఓకే. సో గిట్ COMMIT కమిట్ కొట్టి -m కొట్టి 5th కమిట్ అని కొడదాం. వర్క్ జస్ట్ సరే. ఇప్పుడు చూడండి, సరే ఇప్పుడు గిట్ లాగ్ -ఆన్లైన్ అంటే సింపుల్ గా మనం మెసేజ్ చూసుకోవడానికి ఇది ఉపయోగిస్తాం. గిట్ లాగ్ కాకుండా గిట్ లాగ్ -ఆన్లైన్ ఉపయోగిస్తాం. సో ప్రెస్ ఎంటర్ కొట్టండి. చూసారా ఏం కనపడింది ఇక్కడ బాబు? కమిట్ కూడా నీ దాంట్లోకి వచ్చింది. అంటే నువ్వేం చేసావు? డెవలప్మెంటే, కానీ ఇది మెయిన్ బ్రాంచ్ లోకి వాడు ఉంటుందా? లేదు. అంటే ఈ విధంగా కూడా మనం వర్క్ చేస్తాం. అంటే అక్కడ వర్కింగ్ ఏరియాలో ఎవడన్నా తయారు చేయని మనకు సంబంధం. రే బాబు వెళ్ళి యాడ్ చేసి కమిట్ చేసి పక్కన పడేరా బాబు అంటే ఏంది? ఈ బ్రాంచ్ లోకి తీసుకున్నాడు ఈడు. ఇప్పుడు ఎస్ సార్ నో. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది? డెవ్కి వచ్చేసింది అది. అంటే ఇప్పుడు అట్లా అనమాట. అది ఆ విధంగా మనం చేయగలం. ఎస్ యూ క్యాన్. అంటే రైటింగ్ ఇన్ వన్ సైడ్ అండ్ వీఆర్ యాడింగ్, వీఆర్ కమిటింగ్, ఎస్ వీఆర్ టేకింగ్. అర్థమైంది? అంటే ఒక బ్రాంచ్ లో ఉన్నదాన్ని కూడా ఇంకో బ్రాంచ్ లోకి. ఇప్పుడు నేనేమంటానంటే మెయిన్ బ్రాంచ్ లోకి వెళ్ళి చూస్తే ఫైల్ 5 ఉంటుందా లేదా? ఎందుకంటే వన్స్ కమిట్ అయిన తర్వాత వేరే బ్రాంచ్ లో సరే గిట్ రాసి గిట్ రాసి చెక్అవుట్. ఏ బ్రాంచ్ లోకి వెళ్ళాలి మనం? MEI ప్రెస్ ఎంటర్ బటన్. సో ఇప్పుడు LS కొట్టండి, అంతే. అంటే ఏంది? అది ఆ రూమ్ లోకి వెళ్ళిపోయింది, నీకు సంబంధంలా. ఇక ఆ రూమ్ లోకి వెళ్ళింది, ఇక ఆ రూమ్ లోకి వెళ్ళింది. అది ఫస్ట్ వరండాలో ఉన్నంతసేపు, అంటే హాల్లో ఉన్నంతసేపు నీదే. హాల్ నుంచి ఎవడైనా పీక్కుంటాడు, అక్కడ పీక్కున్న తర్వాత లోపలికి వెళ్ళిపోయింది అది. అర్థమైందా? సో అట్లాగా. అంటే ఈ విధంగా మనం రియల్ టైమ్ లో ఎన్విరాన్మెంట్ లో ఇది మనం వర్క్ చేయాలి. ఎస్ వీ నీడ్ టు అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్ వెరీ. సో గిట్ ఎప్పుడైనా సరే లాగ్ -1 లైనే ఉపయోగిస్తారు మాక్సిమం.
లేదు మొత్తం తెలియాలంటే అంత టోటల్ ఇన్ఫర్మేషన్ తెలియాలంటే గిట్ లాగ్. షో షో కాదు, గిట్ లాగ్. గిట్ లాగ్ అంటే ఇలా కనపడుద్ది. అంటే ఏంది, అసలు ఎవడు డిస్ప్లే ఆల్ టోటల్ ఇన్ఫర్మేషన్, అసలు ఎవరు కమిట్ చేశారు, వాడి ఈమెయిల్ ఐడి ఏంది, దాని అసలు పేరు ఏంటి, ఎన్ని గంటలకు అయింది, అదే ఏ డేట్ లో అయింది, సో దాని టోటల్ వ్యవహారం, దాని వర్షన్ మొత్తం, అంటే వర్షన్ ఐడి మొత్తం కనిపించింది ఇక్కడ, కమిట్ ఐడి మొత్తం కనిపించింది ఇక్కడ. అదే సేమ్ ఇన్ఫర్మేషన్ ని కొంచెం షార్ట్ కట్ లో చూడొచ్చు. దానికోసమే గిట్ లాగ్ హైఫన్ ఆన్లైన్, సారీ వన్ లైన్ ONELIN. అప్పుడు మళ్ళీ చూడండి, గిట్ రాసి లాగ్ రాయాలి, హైఫన్ ONELIN. అంతే. అంటే ఇది నాకు సింపుల్ గా ఉంది అంటున్నా నేను, వెరీ వెరీ సింపుల్ కదా. దానికంటే ఇది లేదు మొత్తం చూసుకోవాలి సార్ అన్నప్పుడు గిట్ లాగ్. క్లారిటీ వచ్చిందా కొంచెం? క్లారిటీ వచ్చింది. నోట్స్ లో కొంచెం ప్రిపేర్ చేసుకోండి. ప్రిపేర్ చేసుకొని కొంత మంచి స్థాయికి, అంటే పూర్తిగా ఏంటంటే అవగాహన ఇంపార్టెంట్, ల్యాబ్ ఇంపార్టెంట్ కాదు అసలు. అవగాహన తర్వాత ల్యాబ్ చేయాలి మనం. ఎందుకోసం మీకు ల్యాబ్ ఈ విధంగా మీరు చక్కగా చెప్పగలుగుతున్నారు, అర్థం అవుతుందని అంటే అర్థం ఏంటంటే మీరు థియరిటికల్ గా స్ట్రాంగ్ అయ్యారు కాబట్టి, ఎస్ ఫ్రెండ్స్. సో ఆ విధంగా థియరిటికల్ గా మనం స్ట్రాంగ్ అవ్వాలి. సో కొన్ని కాన్సెప్ట్లు మనం థియరిటికల్ గా స్ట్రాంగ్ అయినప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఈజీగా మనం హ్యాండిల్ చేయగలం, ఈజీగా మనం జాబ్ కొట్టగలం. సో ఇప్పుడు వరకు నేను ఒక పాయింట్ మీకు చెప్తాను. సరే సార్, మేము కొంచెం లేట్ అయింది రావటం, మేము అసలు గిట్ గురించి మాకు అవగాహన లేదు సార్, అంటే మేము కొన్ని ఏదో జ్వరం వచ్చింది, లేకపోతే మా ఇంటి దగ్గరికి వెళ్ళాం, వాళ్ళు అక్కడికి వెళ్ళాం ఇక్కడికి వెళ్ళాం అనేవాళ్ళు ఏం చేస్తారంటే నాకు చిన్న మెసేజ్ ఇవ్వండి. ఎలాగా, ఎస్ సార్, దిస్ ఈస్ మై ప్రాబ్లం, దిస్ ఈస్ మై ఇష్యూ, ప్లీజ్ కండక్ట్ మీ సమ్ మోర్ క్లాసెస్ ఫర్ మీ, లైక్ దిస్, జస్ట్ గివ్ మీ సమ్ ఇన్ఫర్మేషన్. నాకు ఇస్తే నాకు అర్థమైంది. అంతేగాని నువ్వు అయ్యో కేకే సార్ ఏమనుకుంటాడు, అయ్యో ఇలాగ అడిగితే ఇంకోళ్ళు ఏమనుకుంటారు, అయ్యో అట్లా ఉండొద్దు దయచేసి. ఎందుకంటే ఇది నీ భవిష్యత్తుకి, నీ లైఫ్కి సంబంధించిన విషయం. అంతేగాని ఇక్కడ టైం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు కట్టే ఫీజులు ఇంపార్టెంట్ కాదు ఇక్కడ, నేను చూసేది అది. మీరు కట్టే ఫీజులు ఇంపార్టెంట్ కాదు, నిన్ను ఎంత ప్రొడక్టివ్ గల క్యాండిడేట్ గా నేను తయారు చేయగలను అంతవరకు మనం పోరాడాలి. అది ధర్మం, ఫస్ట్ పాయింట్. ఎందుకు అంటే ఇదిగో ఈ వ్యక్తి బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలడు, ఈ వ్యక్తి మనకు సమర్థవంతమైన సబ్జెక్ట్ ఇవ్వగలడు, ఈ వ్యక్తి మనకి పూర్తి స్థాయిలో మంచి సబ్జెక్ట్ అందిస్తాడని మాత్రమే మీ అందరు జాయిన్ అయ్యారు, చాలా మంది కూడా అంతే. అలాంటిది నేను రీచ్ అవ్వలేకపోవడం వల్ల అది నా ట్రైనర్ గా నాదే తప్పు, మీ తప్పు కాదు దయచేసి, నేను అట్లా ఫీల్ అవుతా. కాబట్టి మీరేం చేస్తారంటే, ఎస్ ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎనీ ప్రాబ్లం, ఎనీ డౌట్స్, ఎనీ సబ్జెక్ట్ రిలేటెడ్ ఇష్యూస్, ఎస్ ప్లీజ్ సెండ్ ఎన్ SMS, ప్లీజ్ సెండ్ ఎ ఈమెయిల్, సో దట్ ఐ కెన్ అండర్స్టాండ్ వెరీ వెల్ అండ్ ఐ కెన్ క్రియేట్ ఏ మోర్ స్టఫ్ ఫర్ యూ, మోర్ క్లాసెస్ ఫర్ యూ. సో ఎంతమంది అయినా సరే నాకు మెసేజ్లు ఇవ్వండి, నాకు పూర్తి స్థాయిలో కనెక్ట్ అవ్వండి. అంటే మీరు చాలా మంది, నేను సార్ గిట్ క్లాసులు నేను ఇట్లా చేశాను సార్, అట్లా చేశాను సార్, నాది అది కాదు సార్, ఇది సార్, ఇంకో బ్యాక్గ్రౌండ్ లో ఇంకొన్ని మీరు ముందు క్లాసులు చెప్పేటప్పుడు నేను లేను సార్, మా ఊర్లో ఉన్నా సార్, ఇలాగ ఎవరైనా సరే దయచేసి ఒకటే గుర్తుపెట్టుకోండి, మన ఇన్స్టిట్యూట్ లో మీరు జాయిన్ అయ్యారు అని అంటే, అసలు నా దగ్గర ట్రైనింగ్ జాయిన్ అయ్యారంటే చూడండి, మీకు పూర్తి స్థాయిలో విపరీతంగా మంచి నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవడానికి ఈ క్లాసులు నేను అంటే జరిగే విధంగా ట్రై చేస్తాను మ్యాక్సిమం, అంటే 100% గ్యారంటీ. అర్థమైనా? ఆ తర్వాత జాబ్ ఎలా కొట్టాలో మళ్ళీ 100% మనం దాన్ని పూర్తి స్థాయిలో అసలు క్లాసులు ఎలా నడిపించాలో ఏం చేయాలనేది ఆ క్లాసులు వేరే ఉంటాయి, అది వేరే విషయం. అసలు ముందు మనకి సబ్జెక్టు ఇంపార్టెంట్, క్లారిఫికేషన్ ఇంపార్టెంట్, ప్రజెంటేషన్ స్కిల్స్ ఇంపార్టెంట్. అయితే నేను చేయగలిగింది ఏంటంటే సబ్జెక్ట్ని బాగా చెప్పగలను, మీకు అర్థమయ్యేటట్టు చేయగలను, మీకు దయచేసి ఇంకోటి ప్రాజెక్ట్ విషయాలు అన్ని విధాలు హెల్ప్ చేయగలను. కానీ ప్రజెంటేషన్ అనేది నేను మీకు నేర్పించలేను, ఎందుకంటే ప్రజెంటేషన్ అనేది నువ్వు సొంతగా నేర్చుకునేది. చాలా మంది ఏమంటారంటే అన్ని మేమే చూసుకుంటాం, నువ్వు వచ్చేసాయి, పక్క అసలు ఇక చెప్పలేను ఆ మాటలు అట్లా. కాబట్టి అసలు సాధ్యం కాదు. ప్రజెంటేషన్ స్కిల్స్ కూడా ఆయన ఎలా చూసుకుంటాడు, అన్ని మేమే చూసుకుని ప్రజెంటేషన్ స్కిల్ ఎలా చూసుకుంటాడు, మాట్లాడాల్సింది నువ్వు, కన్విన్స్ చేయాల్సింది నువ్వు, ఇంటర్వ్యూలో అసలు ప్రాజెక్ట్ లో పని చేయాల్సింది నువ్వు, ప్రాజెక్ట్ లో ఉన్న టీంని కన్విన్స్ చేయాల్సింది నువ్వు, అసలు ప్రాజెక్ట్ కి సంబంధించిన గైడ్ లైన్స్ ఫాలో అయ్యి దాన్ని అండర్స్టాండింగ్ చేసుకుని ఆ డాక్యుమెంట్స్ బాగా చదివి మళ్ళీ తర్వాత వర్క్ చేయగలిగేది నువ్వు. బయట ఉన్న నేనేం చేయలేను, నిన్ను పంపించిన ఇంకొక అతను ఏం చేయలేడు. చాలా వరకు మిత్రులారా అది అర్థం చేసుకోండి దయచేసి, మీ చిన్న వయసు కాబట్టి నేను చెప్తున్నా. లోపలకు పంపించిన నేనైనా, లోపలకు పంపించిన వేరే క్యాండిడేట్ అయినా సరే
పూర్తిగా ఏం చేయలేడు. మన దగ్గర మాత్రం పూర్తి స్థాయిలో సబ్జెక్ట్, నథింగ్ ఈస్ దేర్. ఓకేనా? పూర్తి స్థాయిలో సబ్జెక్ట్ అనేది మనం డీల్ చేస్తాం. సో ఇతర విషయాలు అసలు మనం పట్టించుకోం, అసలు వాటికి సంబంధమే లేదు. మనం ఒక మంచి ప్రొడక్టివ్గా ఐటీ ఇండస్ట్రీలోకి వెళ్తే ఏ కంపెనీకి వెళ్ళినా సరే నువ్వు జాబ్కి వెళ్ళే స్థాయికి నేను తెస్తాను. ఓకేనా? సో మర్చిపోవద్దు, మీరు మెయిల్ ఇవ్వండి, నాతో కనెక్ట్ అవ్వండి, పూర్తి స్థాయిలో మంచిగా సబ్జెక్ట్ లాక్కోండి అంతే. ఓకేనా? ఎస్ ఫ్రెండ్స్, Okay. థ్యాంక్ యూ సో మచ్ అండ్ సీ యూ టుమారో. ఓకే, బాయ్.